చిన్న ప్రార్థన చేసుకుందాం. మా దేవా, మా ప్రభా, ఈ లోకంలో నీ బిడ్డలుగా జీవించడం అనేది చాలా సవాల్తో కూడినటువంటి విషయం ప్రభా. అయితే ఈ సవాల్ని మేము ఏ విధంగా ఎదుర్కోవాలి, ఈ సవాల్లో మేము ఎందుకు ఓడిపోతూ ఉంటాం, మా జీవితంలో మీరు ఇష్టపడేటువంటి విధంగా జీవించాలంటే ఎలా జీవించాలి, మా నుంచి మీరు కోరుకుంటుంది ఏంటి నాయన, నీ వాక్యంలోంచి మేము పాఠాన్ని నేర్చుకోవాలని ఇష్టపడుతున్నాం. మీరు మాతో మాట్లాడమని యేసు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి, ఆమేన్. కొంతకాలం క్రితం మన భారతదేశంలో క్రైస్తవ్యం మీద దాడులు ఎక్కువవుతున్నటువంటి నేపథ్యంలో క్రైస్తవుల మీద బురద జల్లాలి అనేటువంటి ఉద్దేశంతో రకరకాలైనటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అందుట్లో ఒకటి ఏంటంటే, ఎక్కడైనా యేసు ప్రభు గురించి బోధించే వాళ్ళు మీ ఇంటికి వస్తే, ఎవరైనా యేసు ప్రభుని నమ్ముకోండి అని చెప్పేవాళ్ళు వస్తే కనుక వాళ్ళని ఈ ప్రశ్నలు అడగండి అని ఒక 100 ప్రశ్నలు వాళ్ళు ముద్రించి కరపత్రాల్లా పంచిపెట్టారు. అందుట్లో ఒక ప్రశ్న ఇది. ఆ ప్రశ్న నేను అడిగి వాళ్ళకైతే నేనేం జవాబిస్తానో ఇచ్చి ఆ తర్వాత దాన్ని మన జీవితంలో పరిశీలన చేయడానికి ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఎలా అడుగుతారంటే, నా దగ్గరకు వచ్చి అడిగిన వ్యక్తిలాగా అడిగారు. ఏ విధంగా అడిగారంటే, ఏమండి, నేను బైబిల్ చదవటం మొదలుపెట్టాను ఈ మధ్యన, చాలా మంచి పుస్తకం బైబిలు చాలా బాగా అనిపిస్తుందండి అని మొదలు పెడతారు. మనం దాంతో ఏమనుకుంటామంటే, బైబిల్ అంటే వీళ్ళు ఇష్టపడుతున్నారు కదా అని జాగ్రత్తగా వింటాం. అయితే ఏమండి, బైబిల్ చదువుతూ ఉంటే నాకు అబ్రహాము గారు అని ఒక ఆయన తటస్థపడ్డాడు, ఆయన చాలా గొప్పవాడు అంట కదండి, విశ్వాసులకు తండ్రి అంట కదండి అంటే, అవునండి అంటాం. కానండి ఆయన 2 సార్లు అబద్ధాలు అడిగాడు కదండి, అది కూడా మామూలు విషయం కాదు, సొంత భార్యను చెల్లి అని వేరే వాళ్ళ దగ్గరికి పంపించేశాడు కదండి, అది నాకు అర్థం కావట్లేదండి అని అంటాడు. మనం కొంచెం అలా ఉంటాం. ఆ తర్వాత, ఏమంటే మోషే అనేటువంటి ఆయన చాలా కోపం ఎక్కువ అంట కదండి, ఆయన ఒక దెబ్బతో ఒక అతను చంపేశాడు, దేవుడు నీళ్లు అడగమని బండ దగ్గర పంపిస్తే కొట్టాడు, చాలా కోపం ఎక్కువ అంట కదండి. కానీ ఆయనేమో దేవుడేమో నా ఇంటి అంతట్లో కూడా నమ్మకమైన వాడని చెప్పాడు. ఏమో సార్, నాకు అర్థం కావట్లేదు. ఇంకా తర్వాత, సార్ దావీదు అంటే దేవుడికి చాలా ఇష్టం అంట కదండి, ఆయన స్వయాన వ్యభిచారం చేశాడు సార్ అని ఇలా చెప్పుకుంటూ వచ్చాడు. వచ్చి ఏమంటాడంటే, ఏమండి, ఏమంటలేదండి, ఇప్పుడు బైబిల్ని పవిత్ర గ్రంథం అంటారు కదా, ఇందుట్లో ఉన్న వాళ్ళందరూ కూడా అపవిత్రులే, ఈ బైబిల్లో ఉన్న వాళ్ళంతా కూడా చెడ్డోళ్ళే, చెడ్డోళ్ళందరూ ఉన్నటువంటి ఈ పుస్తకం పవిత్రమైనది ఎలా అవుతుంది సార్, ఇది నాకు కొంచెం చెప్తారా? ఇది వాళ్ళు అడిగే ప్రశ్న. మనకు కొంచెం భయం వేస్తుంది. కాకపోతే కొంచెం మనం ఆలోచిస్తే నేను ఇచ్చిన జవాబు ఏంటో ముందు చెప్తాను. ఏమన్నానంటే, ఏమండి, ఓ ప్రశ్న అడుగుతాను, మీరు కోపగించుకోవద్దు, నేను పక్కదోవ వెళ్ళట్లేదు, మీ ప్రశ్న నేను జవాబు చెప్తాను, కొంచెం నాకు ఈ ప్రశ్న జవాబు చెప్పండి. ఆసుపత్రి మంచిదా చెడ్డదా అని. ఆసుపత్రి మంచిది కాబట్టి ఎలా అవుతుంది సార్? ఆసుపత్రి చాలా మంచిది. ఏమంటే మీరు ఆసుపత్రిలోకి వెళ్తే ఎక్కువగా కనబడేది ఎవరు సార్? ఎక్కువగా ఎవరు కనబడతారంటే పేషెంట్లు కనబడతారు. అంటే పేషెంట్లు చూడటానికి బాగుంటారు సార్ అంటే అస్సలు బాగోరు సార్. కొంతమంది సాగు బతుకులు పోరాడుతూ ఉంటారు, క్యాన్సర్ ఉంటుంది, కొంతమంది నెట్టి మీద ఎంటుకలు ఉండవు, చాలా దరిద్రంగా ఉంటారు సార్ కదా. అయితే ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, మీరేమన్నారంటే ఆసుపత్రిలో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది జబ్బు గలవాళ్ళు, వాళ్ళు బాగా కనబడరు అని అంటున్నారు. కానీ మీరు ముందు మాట చెప్పారు ఆసుపత్రి మంచిది అని. అందుట్లో ఉన్న వాళ్ళందరూ జబ్బున్న వాళ్ళు అయితే మంచిది ఎలా అవుతుంది సార్? అదేం ప్రశ్న సార్? ఆసుపత్రి జబ్బున్న వాళ్ళకి జబ్బు తీసేది కాబట్టి అది మంచిది కదా కదా. బైబిల్ కూడా అలాంటిదే. అదేంటి సార్ అన్నాడు. ఆసుపత్రి జబ్బున్న వాళ్ళని బాగు చేసేది కదా, బైబిలు పాపుల్ని బాగు చేసేది. అయితే ఒక చిన్న మాట, మీరు బైబిల్ చదవద్దు సార్ అన్న. అదేంటి సార్ అన్నాడు. వద్దు సార్, మీరు నా మాట విని చదవడం మానేశాను అన్న. ఎందుకు సార్ అన్నాడు. ఇప్పుడు మీకు ఏ జబ్బు లేదనుకోండి, ఆసుపత్రికి వెళ్తారా? ఎందుకు వెళ్తాం సార్? అటు చూడడం కూడా చూడం.
మీరు చాలా పుణ్యాత్ములు అనుకుంటా, మీరు చాలా పవిత్రులు అనుకుంటా, కాబట్టి మీకోసం రాయలేదు సార్ బైబిల్ రాసింది దుర్మార్గులు, దుష్టులు, పాపులు, నాలాంటి వాళ్ళ కోసం రాశారు. మీరు చాలా పుణ్యాత్ములు, చాలా పవిత్రులు కాబట్టి మీరు చదవద్దు సార్ అనంటే మొహం చిన్నపోయింది. పైగా బైబిల్లో దేవుడు ఏమని చెప్పాడంటే, నేను వచ్చింది మంచోళ్ళ కోసం కాదరా, చెడ్డోళ్ళ కోసం వచ్చాను అన్నాడు ఆయన. కాబట్టి మీరు మంచోళ్ళ కనబడుతున్నారు సార్, ఇది చదవదు సార్. నేను ఎందుకని ఈ ఉదాహరణతో మొదలుపెట్టానంటే, బైబిల్లో ఉన్నటువంటి వ్యక్తులు పవిత్రమైనటువంటి జీవితాన్ని ఓడిపోకుండా, పడిపోకుండా జీవించిన వాళ్ళు కాదు. చాలాసార్లు పడిపోయారు, చాలాసార్లు జారిపోయారు. వాళ్ళ గురించి రాశారు. ఎందుకు రాశారంటే, నాకేమనిపిస్తుంది అంటే, బైబిల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఒక్కసారి కూడా తప్పు చేయకుండా, ఒక్కసారి కూడా జారిపోకుండా, ఒక్కసారి కూడా పడిపోకుండా వాళ్ళు జీవించినట్లయితే నాలాంటి వాడు చదవడేమో. ఎందుకంటే చాలాసార్లు పడిపోయాను, నేను చాలాసార్లు జారిపోయాను. కాబట్టి నాలాంటి వాడు ఏమనుకుంటాడంటే, ఇది నాలాంటి వాళ్ళ కోసం కాదు, ఇది మనకు వర్తించదురా బాబు, మన జాబితా కాదు అని పక్క పెట్టేసినవాడు. కానీ విషయం ఏంటంటే, బైబిల్లో ఉన్నటువంటి వ్యక్తులు చాలామంది పడి లేచినవాళ్ళు. దేవుడు ఎంత మంచివాడంటే, వాళ్ళు ఎందుకు పడిపోయారు, ఎలా లేవగలిగారు అది కూడా రాశాడు. ఎందుకు రాశాడనంటే, ఒకవేళ ఈరోజు మీరు అంటున్నటువంటి ఈ సమయంలో పడిపోయిన స్థితిలో ఉంటే 2 పనులు చేయొచ్చు. అసలు నేను ఎందుకు పడిపోయాను, ఎలాగా ఈ స్థాయిలోకి ఎందుకు దిగజారిపోయాను, అది మీరు ఆలోచించవచ్చు. రెండోది, అక్కడి నుంచి నేను పైకి రావాలంటే ఏం జరగాలి, ఏం చేయాలి. కాబట్టి మీరు ఒకవేళ పడిపోయిన స్థితిలో చర్చకు వచ్చారేమో, పడిపోయిన స్థితిలోనే చర్చ నుంచి బయటికి వెళ్ళాల్సిన పని లేదు. ఈరోజు ఇక్కడే ఈ వాక్యం ద్వారా మీ జీవితంలో ఒక కార్యం జరగవచ్చు, మీ జీవితం సరిపోవచ్చు. నేను దానికి ఒక ఆయన గురించి చూడాలనిపించింది. ఎవరు అంటే మామూలు వ్యక్తి కాదు ఆయన. దేవుడు నా హృదయానుసారుడు అని పిలిచాడు, దావీదు గురించి ఎందుకు తీసుకున్నానంటే, బైబిల్లో ఒక వ్యక్తి జీవితం అతి ఎక్కువగా వివరించి రాసింది ఎవరి గురించి అంటే యేసే గురించి. 89 అధ్యాయాలు ఉన్నాయి ఆయన గురించి. 89 అధ్యాయాలు, 4 సువార్తల్లో 89 అధ్యాయాలు. యేసు ప్రభు తర్వాత ఒక వ్యక్తి జీవితాన్ని వివరించడానికి అతి ఎక్కువ తీసుకున్నది ఎవరి గురించి అంటే దావీదు గురించి. దగ్గర 45 అధ్యాయాలు ఉన్నాయంట. 45 అధ్యాయాలు అతి ఎక్కువ. ఇంకా ఆ తర్వాత ఎవరైనా సరే. అయితే ఇంతగా వివరించినటువంటి దావీదు జీవితంలో మనం చూస్తే బైబిల్లో 4 సార్లు దావీదు గారు పడిపోయారు. 4 సార్లు. ఈ 4గిట్లో ఒకసారి మాత్రమే నేను చూడదలుచుకుంటున్నాను. ఎందుకు పడిపోయాడు, ఏ విధంగా దేవుడు వెనక్కి తీసుకొచ్చాడు, ఈ 2. ఎందుకండి ఇది అని అంటే, మన జీవితాన్ని కూడా దాంట్లో చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. సరే, అసలు మొత్తం ముందు 4 సార్లు ఎందుకు పడిపోయాడు అంటే ఎలా పడిపోయాడు చూద్దాం. మొదటిసారి దావీదు గారికి 27-28 ఏళ్ళు ఉంటుంది వయసు. అప్పుడు 27-28 ఏళ్ళు, ఇంకా రాజు అవ్వాలి అప్పటికే. కానీ ఆయన ఓపిక నశించింది. చాలాసేపు ఓపిక పట్టాడు, నశించింది. దాంతో దేవుడి నుంచి దూరం అయిపోయాడు. సౌల్ని చంపటానికని పూనుకున్నాడు. దేవుడు కోపం వచ్చింది, మొత్తం కోల్పోయాడంటే భార్యలను ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు, పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయారు, ఆస్తి మొత్తం పోయింది. తన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఆయన చంపేయాలనుకున్నారు. అలాంటి పరిస్థితుల్లో దేవా అని ప్రార్థన చేస్తే పోయిందంతా కూడా తిరిగి రావడానికి దేవుడు సహాయం చేశాడు. ఇది మొదటిసారి. ఇది ఎక్కడ ఉంటుందంటే మొదటి సమూయేలు గ్రంథం 29-30 అధ్యాయాల్లో ఉంటుంది. 29-30 ఇది మొదటిసారి. కోల్పోయిందంతా తిరిగి వచ్చింది. జాగ్రత్త వినండి, ఇది మొదటిసారి. మీకు స్టోరీలాగా చెప్తున్నాను కాబట్టి మీకు అర్థం కాదంటే ఏముండదు. మీకు కావాలంటే బైబిల్ కూడా మూసేసి వినండి చాలు. రెండోది ఎప్పుడంటే రాజుగారు అయ్యాడు. రాజుగారు అయిపోయిన తర్వాత నెమ్మదిగా సింహాసనం స్థిరపడింది. ఒకరోజు కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు, నాకైతే ఒక సింహాసనం ఉంది, నాకైతే ఒక గట్టి పద్ధతి ఉంది, దేవుడి మందసం అయితే ఊరు బయట ఎక్కడో ఉంది, పొలిమేరల్లో ఉంది, ఆ మందసాన్ని తెచ్చి మధ్యలో పెట్టుకుంటాను అన్నాడు. ఈ మాటలు వింటా ఉంటే చాలా బాగుంటుంది.
ఎలా అంటే దేవుని మందసం ఊరు మధ్యలో పెట్టాలనుకోవటం బాగుంటుంది. మనం కొన్నిసార్లు మంచి ఆలోచనలు కలిగి ఉంటాం, మనం కొన్నిసార్లు మంచి పనులు చేస్తాం. కానీ జాగ్రత్త ఏమనండి, ఈ మంచి పనులు మంచి ఆలోచన వెనకాల చెడ్డ ఉద్దేశాలు ఉంటాయి. ఇక్కడ మీకు చూపిస్తాను. దావీదు గారికి 2 చెడ్డ ఉద్దేశాలతో మందసాన్ని తెచ్చిపెట్టుకుందాం అనుకున్నాడు. ఒకటేమనుకున్నాడంటే మందసం దేవుని సన్నిధికి సూచన. కాబట్టి మందసం మన దగ్గర ఉందనుకోండి, దేవుడు మన దగ్గర ఉన్నట్లు. దేవుడు మన దగ్గర ఉంటే మనకేముంటుంది? ధైర్యం ఉంటుంది, భద్రత ఉంటుంది. మనం కూడా ఆ టైపే. ఎలాగంటే మందసం తెచ్చిపెట్టుకోం, కానీ ఈ బైబిల్ ఉంటుందే, ఈ బైబిల్ ఉంటుందా, ఈ బైబిల్ని దిండి పక్కన పెట్టుకుంటారు కొంతమంది పడుకున్నప్పుడు. ఎందుకు పెట్టుకుంటారు అంటే దాన్ని ఏం చదవరాళ్ళు, అది ఉంటే పేడకలు రావని, అది ఉంటే దెయ్యాలు రావని. మీకు ఒక చిన్న మాట చెప్తున్నా, బైబిల్ అంటే దెయ్యానికి భయం ఏమి ఉండదు. బైబిలు నీకంటే నాకంటే దెయ్యానికి బాగా తెలుసు. ఆడు మొత్తం చదివేశాడు బైబిల్ ఆడికి తెలియదు అన్నట్లు వచ్చిన తీసి చదువుతా అని ఏమనక్కర్లా. ఆడు నువ్వు తీకుముందే ఏం తెస్తున్నావో తెలిసి ఆడు చెప్తాడు, ఇది నువ్వు చదువుతున్నావు అంటాడు. కాబట్టి దెయ్యం బైబిల్కి భయపడ్డావు, బైబిల్ చదివి ధ్యానం చేసే మనిషికి భయపడతాడు. కాబట్టి దిండి పక్కన బైబిల్ ఉంటే పనేమవదు. కానీ అదొకటి. రెండోది ఏంటంటే కొత్తగా కారు కొనుక్కున్నారనుకోండి, మనలాంటి వాళ్ళు పాస్టర్ గారి దగ్గరికి వస్తారు, ప్రార్థన చేయించుకుంటారు, తప్పేం కాదు, ప్రార్థన చేయించుకుంటారు. ఓ బైబిల్ తీసుకెళ్ళి కారులో పెడతారు. ఎందుకు పెడతారు తెలీదు. కారులో ఎవడన్నా బైబిల్ చదువుతాడా? చదవరు. అంటే కారు చదువుద్దా బైబిలు? చదవదు. మరి ఎందుకు పెడతారు బైబిలు? నాకు తెలియదు. మరి ఇది ఒక విధంగా ఏంటంటే ఆ బైబిల్ అక్కడ ఉంటే కనుక మన కాపుదల ఉంటుందని దావీదు కూడా అదే ఉద్దేశంతో. ఇది మొదటిది. రెండోది ఏంటంటే దావీదు ఏమనుకున్నాడంటే మందసం కనుక తన సింహాసనానికి దగ్గర వచ్చి పడితే అందరూ కూడా మందసం దగ్గరికి వెళ్ళి దేవునికి మొక్కుతారు కదా, అలాగే మొక్కి నా దగ్గరకు వచ్చి రాజుగారు బాగున్నారని పలకరించిపోతారు. సో మందసం వస్తే మనకి పాపులారిటీ పెరుగుద్ది, మనకి పేరు పెరుగుద్ది. ఇది కూడా చెడ్డ ఉద్దేశమే. ఎలాగంటే మనోళ్ళు ఏం చేస్తారంటే దేవుని పేరుని, దేవుని నామాన్ని ఊరికనే వాడుతూ ఉంటారు. అది వాడితే మనకి కొంచెం లెవెల్ పెరుగుద్దని. ఎలా చెప్తానంటే మీకు చిన్న మాట, నాకు ఒక ఐడియా వచ్చింది అని చెప్తే ఆవిడ ఎండో, అయితే దాన్ని ఎలా చెప్తే వింటారు. ఏమండి నేను 3 రోజులుగా బాగా ఉపవాసం ప్రార్థన చేస్తున్నాను సార్, ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు నాలో ఒక బలమైన తలంపు పెట్టాడు సార్ అని చెప్తే కనుక ఎవడు కాదనలేడక. తలంపు ఇడిదే, ఇది మాత్రం మసి అనమాట. మసి పూసి మారేడుగా చేయడం అంటే ఇదే. దేవుని చిత్తము అనే ఒక పదం పైన పెట్టేసాం అనుకోండి, ఎవడు కాదనలేడు. నేను అమ్మాయిని చేసుకుంటాను సార్, ఎందుకు అంటే దేవుని చెప్తాను సార్ అంటే ఇంకేం మాట్లాడతామంట. సో ఇదేంటంటే మంచిది దేవుని చిత్తం, కానీ ఈడు స్వలాభం కోసం వాడుకోవటం. గుర్తుపెట్టుకోండి, దేవుడు మంచి పనిని చెడ్డ ఉద్దేశంతో చేయిస్తే ఖచ్చితంగా ఎక్కడో దారి తప్పుతారు. వీళ్ళు కూడా అదే చేశారు దావీదు. ఎలా అంటే మందసాన్ని మోయటం అనేది దేవుడు కహాతీలకు అప్పచెప్పాడు. కానీ దావీదు ఏం చేశాడు, ఎవడికో చెప్పి మోయిరా అన్నాడు. అప్పుడేమైంది, ఒక అతను చచ్చిపోయాడు. అప్పుడు దావీదుకి బుద్ధి వచ్చి కళ్ళు తెరుచుకొని సెటిల్ చేసుకున్నాడు. మొదటిసారి తప్పు చేసినప్పుడు నష్టమేమి కలగల, మొత్తం అంతా వచ్చేసింది. రెండోసారి తప్పు చేసినప్పుడు ఒకడు చచ్చిపోయాడు. మూడోసారి ఎక్కడ ఉంటుందంటే సమూయేలు గారు రాసిన 2వ గ్రంథం 11-12 అధ్యాయాల్లో ఉంటుంది. సమూయేలు గారి గ్రంథం, రాసిన గ్రంథం కదలే, గ్రంథం 2 సమూయేలు 11-12. ఇది చాలామంది కోట్ చేస్తూ ఉంటారు, చాలామందికి ఇది తెలుసు. దావీదు వయసు 50 దాటి ఉంటుంది, 52-53 ఉంటుంది. దావీదు గారు ఓ సాయంత్రం మేడ మీద తిరుగుతూ ఉంటే దూరంలో ఒక అమ్మాయి స్నానం చేస్తూ ఉంటే ఆమెను చూసి మోహించి ఆమెతో వ్యభిచారం చేశాడు. మనకు తెలుసు వ్యభిచారం పాపమని, కానీ మీకు ఒక విషయం చెప్పాలి, వ్యభిచారం పాపమే, నేను కాదనట్లా. అంతకంటే పెద్ద తప్పు ఒకటి చేశాడు ఆయన. ఏం పెద్ద తప్పు? మనందరం చేసే తప్పే అది. మీరు కూడా చేసి ఉంటారు, మీరు కూడా రోజు చేస్తూ ఉంటారు. ఏంటి ఆ తప్పు అంటే
దావీదు గారు యుద్ధానికి వెళ్ళాలి, రాజుగా వెళ్ళలా. ఎప్పుడైతే చెయ్యాల్సిన పని చెయ్యమో, చెయ్యకూడని పని అప్పుడు చేస్తాం. ఎప్పుడైతే చెయ్యాల్సిన పని చెయ్యమో అప్పుడు చేయకూడని పని చేస్తాం. చాలామంది చెయ్యకూడని పని అన్నదాన్ని నేను చెయ్యొచ్చు అన్నట్లు ఎలా చెప్తారంటే చూస్తాం. కుర్రోళ్ళు, సర్వసాధారణంగా కుర్రోళ్ళు ఏమంటారంటే నా లాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి, అన్న క్రికెట్ మ్యాచ్ ఆడొచ్చా అని అడుగుతారు. మనం ఏమంటాం? తప్పేముందరూ ఆడొచ్చా అంటాం. అన్న మా చర్చి తరపున ఒక క్రికెట్ టీము తయారు చేసుకొని ఆడొచ్చా? మంచిదేరా అంటాం. కానీ వాడు చర్చి తరపున క్రికెట్ టీం పెట్టి క్రికెట్ ఆడేది ఎప్పుడంటే ఆదివారం. అది చెప్పడం ఇంకేమన్నా అంటే పాస్టర్ గారు చెప్పారు మనం క్రికెట్ ఆడొచ్చని. క్రికెట్ ఆడొచ్చు, అది తప్పు కాదు. చర్చి మాని ఆడటం తప్పు. మీకు అర్థమైంది కదండి? చెయ్యాల్సిన పని చెయ్యకుండా ఏ పని చేసినా కూడా అది తప్పు అయిపోద్ది. అది మంచి పని అవ్వచ్చు కానీ అది తప్పు అయిపోద్ది. దావీదు గారు యుద్ధానికి వెళ్ళలేదు, అది తప్పు. అది తప్పు కాబట్టి ఇక తర్వాత చేసినవి అన్నీ కూడా ఇంకా భయంకరమైన తప్పులే. ఇది ఒక తప్పు అయితే ఇంకో తప్పు కూడా ఉంది భయంకరమైనది. ఏంటనంటే బెత్షెబాతో దావీదు గారు చేసిన పాపం ఉద్రేకంలో చేసింది. ఉద్రేకం, క్షణిక ఆనందం కోసం చేసింది, ఉద్రేకంలో చేసింది. కానీ అంతకంటే భయంకరమైన పాపం ఏంటంటే దాన్ని కప్పిపుచ్చటానికి మనోడు ప్లాన్ వేసి వాళ్ళ ఆయన చంపేశాడు. అది భయంకరమైన పాపం. ఎందుకంటే మనసులో ఎంతో ఆలోచించాడు. దావీదు ఇంత భయంకరమైన పాపం చేస్తే దేవుడు దావీదుని సెటరైట్ చేయడానికి ఏం చేయాల్సి వచ్చింది అని అంటే కనుక సొంత కొడుకుని చంపేశాడు. సొంత కొడుకుని. మొదటిసారి నష్టం ఏమలేదు, రెండోసారి ఒకడు చచ్చిపోయాడు, మూడోసారి దావీదు ఒకని చంపాడు, దేవుడు కొడుకుని చంపేశాడు. ఇద్దరు చస్తే కానీ వెనక్కి రాల. ఇక నాలుగో పాపం, ఇది సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయంలో ఉంటుంది. దావీదు గారి సింహాసనం మీద కూర్చొని వాళ్ళ పనుడిని పిలిచి, లేకపోతే సైనిక అధికారిని పిలిచి, మనకున్నటువంటి సైనిక దళాల గురించి రాసేవారా అన్నాడు. ఎందుకు సార్ అన్నాడు. అంటే తెలిస్తే కనుక కొంచెం ధైర్యం వస్తుందని. వద్దు సార్, మనకి ధైర్యం ఇచ్చే దేవుడు కాదంటే రాసరారా అన్నాడు. రాసుకొని వచ్చాడు, అవన్నీ చూశాడు. దావీదు కొంచెం ఫీల్ అవుతూ ఉంటాడు, మన దగ్గర ఇవన్నీ ఉన్నాయి కదా అనేసి. ఆ టైంలో దేవుడు దెబ్బ కొడితే ఒక భయంకరమైనటువంటి జబ్బు వస్తే 70,000 మంది ఒక్కరోజు చచ్చిపోయారు. 70,000 మంది, 70,000 పీపుల్. అప్పుడు దావీదుకు బుద్ధి వచ్చి, దేవా వాళ్ళేం చేశారు తప్పు, నేను చేశాను, మా కుటుంబం చేసింది అని అంటే అప్పుడు దేవుడు బలులు అర్పించమని చెప్పి దావీదుని క్షమించడం జరిగింది. ఇప్పుడు 4 విషయాలు మీకు వరుసగా చెప్తాను. మొదటిసారి ఏ నష్టం లేదు, రెండోసారి ఒకడు చచ్చిపోయాడు, మూడోసారి ఇద్దరు, అందులో ఒకడు కొడుకు, నాలుగోసారి 70,000 మంది. జాగ్రత్త వినండి, మీరు చర్చికి వచ్చేవాళ్ళు కాబట్టి, బైబిల్ నమ్మేవాళ్ళు కాబట్టి, బాప్తీసం తీసుకున్న వాళ్ళు కాబట్టి, దేవుని బిడ్డలు అని పిలిపించుకుంటున్నారు కాబట్టి, మీరు దేవుని బిడ్డలు కాబట్టి పాపం చేస్తే దేవుడు ఊరుకోడు. సార్ బయట వాళ్ళు చేస్తే వాళ్ళెవరో నీకు వాళ్ళకి తేడా ఉంది. నువ్వు పాపం చేస్తే ఆయన ఊరుకోడైనా నీకు దెబ్బ కొడతాడు. ఒక విశ్వాసి పాపం చేశాడు, ఒక అవిశ్వాసి పాపం చేశాడు. నష్టం ఎవరికి ఎక్కువ వస్తుందంటే విశ్వాసికే. దేవుని బిడ్డవు కదా, నీకు దెబ్బ ఎక్కువ తగులుతుంది. ఎందుకు సార్ అట్లాగా దెబ్బ అనంటే జాగ్రత్త వినండి. నేను యేసు ప్రభువుని అంగీకరించినప్పుడు 2 పనులు జరుగుతాయి. ఎవరు చేసినా 2 పనులు జరుగుతాయి వెంటనే. 2 పనులు. ఒక పని ఏంటనంటే, నా పేరు యేసు ప్రభు వారు తన అరిచేతిలో చెక్కుంటారు. నీ పేరు చెక్కున్నాడని మీరు నమ్ముతున్నారా? వెరీ గుడ్. అంటే మీ పేరు ఎక్కడుంది? యేసు ప్రభు చేతిలో ఉంది కదా. దేవుడు అనొద్దు, మీరు ఎవరి చేతిలో? యేసు ప్రభు చేతిలో. పక్కా ఎవరి చేతిలో చెక్కున్నారు కూడా నాకు తెలియాలి, యేసు ప్రభు చేతిలో. రెండోది ఏంటంటే, యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించినప్పుడే మన హృదయంలోకి ఎవరొచ్చి కూర్చుంటారు? పరిశుద్ధాత్ముడు. దేవుడు అనొద్దు, ఎవరు వస్తారు? ఎవరి చేతిలో పేరు చెక్కుంది? యేసే చేతిలో. ఎవరు మనలోకి వచ్చి కూర్చున్నారు?
పరిశుద్ధాత్ముడు మనల్ని విడిచి వెళ్ళడం, ఆయన మనలోనే ఉంటాడు. ఇప్పుడు నేను విశ్వాసిని, నాలో ఎవరున్నారు? నా పేరు ఎవరి చేతిలో ఉంది? నేను వెళ్ళి ఒక దరిద్రమైన పని చేశాను అనుకుందాం. నాలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఊరుకుంటాడా? ఊరుకోడు. ఆయన ఏడుస్తూ ఉంటాడు, ఆయన గలిబిలు చేస్తూ ఉంటాడు. నువ్వు విశ్వాసి కాబట్టి. అవిశ్వాసానికి ఒక బాధ లేదు అడిగి. విశ్వాసి అయితే వచ్చే బాధ ఇది. లోన్ ఆయన ఉన్నాడు కాబట్టి ఊరుకోడు ఆయన. ఇది లోన్ నుంచి ఆయన గొడవ చేస్తూ ఉంటాడు. రెండోది, ఎవర్రా తప్పు చేసిందని ఇలా చూడంగానే నీ పేరు కనబడుతుంది. అయ్యో ఇది నా కొడుకు కదా, ఇది నా కూతురు కదా. ఎవరు బాధపడుతూ ఉంటారు? పైన యేసయ్య. పైనుండి బాధపడేది యేసయ్య, లోనుండి బాధపడేది పరిశుద్ధాత్ముడు. ఇద్దరు బాధపడతా ఉంటే నీకు సంతోషం ఉంటుందా? ఉండదు, ఉండదు. నీకు చిత్రహింసలు జరుగుతూ ఉంటాయి లోన. ఎంతసేపు ఈ చిత్రహింసలు జరుగుతాయి అంటే నువ్వు మళ్ళా యేసుప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నన్ను. ఒక వ్యక్తి తన బిడ్డ దూరం అవుతున్నప్పుడు వెనక్కి తీసుకురావడానికి ఆయన ఏం చేశాడని, ఒక అతని కళ్ళు పీకిచ్చాడు. కళ్ళు లేవా? పీకేశారు. నేను సరదాగా చెప్పట్లా, కళ్ళు పీకి వదలపడేశారు. అప్పుడు కానీ ఆడికి బుద్ధి రాలా. అతని పేరేంటి తెలుసా? సంసోను. ఇంకోని తీసుకెళ్ళి సముద్రంలో పడేస్తే ఆ సముద్రంలో ఒక తిమింగళం మింగితే తిమింగళం కడుపులోకి వెళ్ళిన తర్వాత బుద్ధి వచ్చింది ఆడికి. మీకు అర్థమైంది కదండి? కాబట్టి మీరు దేవుని బిడ్డలైతే, మీరు పాపం చేస్తే దేవుడు ఊరుకోడు. మిమ్మల్ని ఎర్రగా బాది కొట్టి చిత్రహింసలు పెట్టి వెనక్కి లాగి తెచ్చుకుంటాడు ఆయన. ఒకవేళ అది జరగట్లేదు సార్ అని అంటే నువ్వు విశ్వాసి కాదేమో. నీకు అర్థమైంది కదండి? ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? లోన నాకేం జరగట్లేదు సార్, మందు కొట్టినా నాకు బాగానే ఉంది, సినిమా చూసినా బాగానే ఉంది, నేను అటు ఇటు తిరిగినా బాగానే ఉందంటే బాగానే ఉంటుంది. ఎందుకంటే లోన పరిశుద్ధాత్ముడు లేదు, నీ పేరు ఆయన చేతిలో లేదు. నీ పేరు ఆయన చేతిలో ఉండి నీలో పరిశుద్ధాత్ముడు ఉంటే నువ్వు మామూలుగా ఉండవు. వెనక్కొచ్చేదాకా ఆయన ఊరుకోడు. చచ్చే లోపల నువ్వు పశ్చాత్తాపడాలి, ఆ తర్వాత చావాలి నువ్వు. సంసోను పశ్చాత్తాపడిన తర్వాత చచ్చాడు. ఎందుకంటే ఆయన్ని పరలోకంలో తీసుకెళ్ళాలి. ఎందుకంటే జీవగ్రంథంలో పేరు ఉంది, దేవుడు తుడిపేలేడు. మీకు అర్థమైంది కదా? ఇది పరిస్థితి. సో ఇప్పుడు దావీదు గురించి మీకు మొత్తం స్టోరీ అంతా చెప్పాను కదా. దావీదు పడిపోయినటువంటి ఒక స్థితిని మీకు చూపిస్తాను. సమూయేలు మొదటి గ్రంథం 29-30 అధ్యాయాల్లో ఉన్నటువంటి సన్నివేశం. అయితే ఉన్నట్టుండి అలా చెప్తే మీకు అర్థం కాదు. చిన్నప్పటి నుంచి దావీదు గురించి కొన్ని విషయాలు చెప్తాను. ఇది జరిగింది దావీదు గారికి 28 మీదకి జంతువులు వచ్చాయి, పులి, ఎలుగుబంటి ఇలాంటివి వచ్చాయి. అలాంటప్పుడు దావీదు దేవుని శక్తితో చేతిలో ఏమీ లేకపోయినా చీల్చి అవతల పడేశాడు. అయితే 8-9 ఏళ్ల కుర్రోడు, చిన్న బాబు ఇలాంటి భయంకరమైనటువంటి గొప్ప కార్యం చేస్తే ఏం జరగాలి చూద్దాం. మన ఇంట్లో చిన్న బాబు ఉంటారు కదా, 8 ఏళ్ళు 9 ఏళ్ళ బాలు. వాళ్ళు ఏమన్నా మంచి పని చేశారనుకోండి, వాళ్ళు మంచి పని చేస్తే మనం ఏం చేయాలి? అభినందించాలి, మెచ్చుకోవాలి. గుడ్ జాబ్, వెరీ గుడ్ అనాలి. ఒకవేళ కనుక గుడ్ జాబ్, వెరీ గుడ్ అనలేదనుకో, ఆడు బాగు చేసిన పాడు చేసి వెళ్ళిపోతాడు. పిల్లల తత్వం అది. అంటే మెప్పు కోరుకుంటాం మనం, అవునా కదా? చిన్నప్పటి నుంచి కూడా మనం మెప్పు కోరుకుంటాం. మనల్ని మెచ్చుకోకపోతే కోపం వస్తుంది. అర్థమైందా? ఇది చిన్నపిల్లల తత్వమే కాదు, పెద్దోళ్ళు కూడా. ఎలా అంటే ఈ స్టేజ్ అంతా కూడా మీరు డెకరేషన్ చేశారు 10 మంది. ఈ 10 మందిలో నేను ఎక్కువసేపు కష్టపడి డెకరేట్ చేశాను. ఈ సారు అనుకుందాం, ఈ సారు బాగా ఎక్కువ కష్టపడి డెకరేట్ చేశాడు. ఈ సారు గారు ఈ స్టేజ్ గురించి మాట్లాడుతూ ఈయన పేరు ఇంత కూడా ఎత్తలేదు. ఆయనకి ఏమొస్తుంది కదా? మెప్పు కోసం మనం బతుకుతాం. కానీ చిన్నప్పటి నుంచి దావీదుని ఆవిడ మెచ్చుకోవాలి. చిన్నప్పుడు ఆ విధంగా జంతువుని చంపితే ఎవడో చప్పట్లు కొట్లా. నీ జీవితంలో మంచి పనులు చేసి ఉండొచ్చు, నిన్నెవరో మెచ్చుకొని ఉండకపోవచ్చు. నేను అందుకని దావీదు గురించి చెప్పాను. ఇది మొదటిది. ఇది 8-9 ఏళ్ళు ఉన్నప్పుడు. దావీదుకి 14 ఆ వయసు ఉంది. దావీదు గొర్రెలు కాసుకుంటున్నాడు. వాడు వచ్చాడు, అరే దావీదా, ఏంట్రా మీ నాన్న రమ్మంటున్నాడు రా. ఏమైంది? ఏమరా అర్జెంట్ రమ్మంటున్నాడు రా. ఏమన్నా గొడవ అయిందా? గొడవేం లేదురా,
ఎవరో పెద్ద ఆయన వచ్చాడరా, గడ్డ ఉంది, సమూయేలు అంట. ఏమైంది? మీ అన్నోళ్ళందరినీ పిలిచి వరుసగా ప్రార్థనలు చేస్తున్నాడు రా, ఏమన్నా గొడవేం లేదురా, రారా అని అంటే దావీదు వెళ్ళాడు. దావీదు ఇంటి దగ్గరికి వెళ్ళాడో లేదో, ఈ సమూయేలు గారు ఇలాగ నూనె సీసా ఉంటుందే, ఆ సీసా తెరిచేసి నెత్తి మీద పోసి ప్రార్థన చేశాడు. దావీదుకి ఏం అర్థం కావట్లేదు. ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత, అయ్యగారు ఏంటి సార్ ఇదంతా అన్నాడు. ఏం లేదా, కంగ్రాచులేషన్స్ అన్నాడు. ఏంటి సార్ చెప్పండి. నెక్స్ట్ రాజు నువ్వే. ఏంటి సార్ నెక్స్ట్ రాజు నువ్వే అంటున్నావేంటి? మరి అంతేనాయా, దేవుడు చెప్పాడు నెక్స్ట్ రాజు నువ్వే అని. దావీదు సమూయేలు గారిని, అయ్యగారు ఒక చిన్న మాట, దేవుడు దావీదు నెక్స్ట్ రాజు అని నీకు చెప్పాడా? చెప్పలేదయా. మరి ఎందుకు నా దగ్గర నూనె వేసావు? దేవుడు అలా చెప్పలేదు, కానీ మరి ఎలా చెప్పాడంటే, మీ నాన్న పేరు చెప్పాడయా, జెస్సీ. మీ నాన్న పేరు చెప్పి వాళ్ళ ఇంట్లో ఒక కొడుకుని నేను అభిషేకిస్తున్నాను అన్నాడు. నేను నీ దగ్గరకు వచ్చా, ఎందుకని మా అన్నల దగ్గరికి వెళ్ళా, నా దగ్గరికి ఎందుకు వచ్చావు? సమూయేలు సైలెంట్ అయిపోతాడు. అయ్యగారు మీరు నాకు చెప్పాలి. నీకెందుకయ్యా? నేను దేవుని బిడ్డని, నేను అభిషేకిస్తున్నా నెక్స్ట్ రాజు అని అంటే, కాదు సార్, నన్ను రాజుగా దేవుడు ఎలా ఏర్పరిచాడో నాకు తెలియాలి. సమూయేలు సైలెంట్ అయిపోతాడు. వద్దయ్యా దావీదు, ఆ విషయం నీకొద్దు, చెప్పాలి మీరు నాకు. సరే చెప్తాను, నేను బాధపడద్దు, చెప్తాను. దేవుడు ఏమన్నాడంటే, జెస్సీ ఇంటికెళ్ళు, ఆయన ఇంట్లో ఒక కొడుకుని నేను రాజుగా అభిషేకిస్తాను అని చెప్పాడు. మీ నాన్నగారి దగ్గరికి వచ్చి, అయ్యా మీ కొడుకులందరూ వరుసగా నుంచోబెట్టమన్నా నుంచోబెట్టాడు మీ నాన్న. మీ అన్నలందరూ నుంచోబెట్టాడు. ఒక్కొక్కడి మీద చెయ్యి వేస్తుంటే ఈడు కాదు అన్నాడు దేవుడు. నాకేం చేయాలో అర్థం కాలేదు. మీ నాన్నగారి దగ్గరికి వచ్చి, ఏమండి జెస్సీ గారు, దేవుడేమో ఖచ్చితంగా మీ పేరు చెప్పాడు, మీ కొడుకు అని చెప్పాడు, కానీ ఇక్కడ కొడుకులందరినీ పెట్టారు, ఎవరిని కాదంటున్నాడు, ఏమండి ఇంకెవరన్నా ఉన్నారా అని అంటే, ఇంకెవడున్నాడంటే ఎవడు లేడు సార్, కొంచెం ఆలోచించా. ఒకడున్నాడండి పనికిమాలినాడు, గొర్రెలు కాసుకునేవాడు. మీరు నవ్వద్దు, మీరే ఆ దావీదు అయితే మీ మొహం ఎలా ఉంటుందో ఆలోచించండి. మీరు నవ్వద్దు, చాలా సీరియస్గా ఆలోచించండి. సొంత తండ్రి దావీదుకి ఇవ్వాల్సిన గుర్తింపు ఇవ్వాల. సొంత తండ్రి ఇవ్వాల. నేను ఎందుకు ఆ ఉదాహరణ చెప్పానంటే, ఇక్కడ కూర్చున్నటువంటి మీలో కొంతమంది ఇలాంటి పరిస్థితి గుండా వెళ్ళిన వాళ్ళు ఉంటారు. ఎలా అంటే, ఏ కారణం చేతో మీ అమ్మో, ఏ కారణం చేత మీ నాన్నో, మీ తోబుట్టులో ఈ డైలాగ్ వేసారేమో మీ గురించి, నువ్వు చచ్చిపోతే బాగుండరా, నువ్వు పుట్టకుండా ఉంటే బాగుండే అన్నారేమో, నువ్వు చెడ పుట్టావే మా ఇంట్లో అన్నారేమో, మీరు కుమిలిపోయారేమో ఆ టైంలో, నేను నిజంగానే చెడ పుట్టానేమో, నేను నిజంగానే ఎందుకు పనికిమాలిన దాన్నేమో, నేను నిజంగానే ఎందుకు పనికిమాలినోడేమో అని నీలో నువ్వు కుమిలిపోయావేమో, నాకు తెలీదు. దావీదు అలాంటి పరిస్థితుల గుండా వెళ్ళాడు. సొంత తండ్రి తనకి ఇవ్వాల్సినటువంటి విలువ ఇవ్వలేదు. ఇది రెండోది. మూడోది, 17-18 ఏళ్ళు ఉంటాయి వయసు. వాళ్ళు పిలిచి, దావీదు అన్నోళ్ళు యుద్ధానికి వెళ్ళారు, కొంచెం పప్పలు గిప్పలు చేశాను, తీసుకెళ్ళి ఇవ్వరా అని అంటే మనోడు తీసుకెళ్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, దావీదు వెళ్ళేది యుద్ధ భూమికే, ప్లే గ్రౌండ్ కాదు. యుద్ధ భూమిలో ఎవడెవరినైనా చంపేయచ్చు. అవన్నీ మోసుకొని వెళ్తా ఉంటే అన్నోళ్ళు చూశారు. యుద్ధ భూమి దగ్గర అన్నోళ్ళు తమ్ముడిని చూస్తే ఉండాల్సిన పదజాలం ఎలా ఉంటుంది? తమ్ముడు ఇక్కడికి వచ్చావరా, ఇది పద్ధతే. కానీ వాళ్ళ అన్నోళ్ళు రే ఎందుకు వచ్చారా, రే పనికి మాలోడా ఎందుకు వచ్చావరా, ఆ గొర్రెల్ని ఎవరి దగ్గరకు వచ్చావు, ఎవడు రమ్మన్నాడు నేను, ఎలా ఉంటుందో ఆలోచించండి. ఇది కూడా నవ్వద్దు మీరు, ఇది కూడా మీ ఇంట్లో ఉండొచ్చు. మన ఇళ్లల్లో తోబుట్టుల మధ్యన చాలా తక్కువ మందికి సఖ్యత ఉంటుంది, చాలా తక్కువ మందికి. ప్రపంచంలో అనేక మందితో స్నేహం చేస్తాం, సొంత తమ్ముడితో, సొంత చెల్లితో, సొంత అక్కతో మాటలు ఉండవు. ఆస్తి పంపకాల దగ్గరకు వచ్చేటప్పటికి చంపుకోటాలు ఒకటే తక్కువ అన్నట్లు ఉంటుంది మనకి. బయట వాళ్ళు వచ్చి ఇంట్లో తీర్పు తీర్చేవాళ్ళు అవుతారు. దావీదు అన్నదమ్ముల యొక్క శత్రుత్వానికి గురయ్యాడు. ఇది మూడోది. నాలుగోది, దావీదు గొలియాతుని చంపేశాడు.
గొలియాతుని చంపంగానే అందరూ కూడా మెచ్చుకోవడం మొదలుపెట్టారు. సౌలు 1000 మందిని చంపితే దావీదు 10,000 మందిని అన్నట్టు చెప్పారు. చప్పట్లు కొడతా ఉన్నారు. సౌలుకి కుళ్ళు పుట్టుకొచ్చింది, భయం పుట్టుకొచ్చింది. కుళ్ళెందుకు? నేనుండంగా నాకంటే ఎక్కువ ఇంకోడిని అభినందించడమా? ఇది కుళ్ళు. భయం ఎందుకు? వీడు రాజైపోతే నా కొడుకేమవుతాడు, నేనేమైపోతాను, భయం. నా సీటుకి ఏమన్నా దెబ్బ వస్తుందా, భయం. ఈ భయంతో రాజు దావీదుని చంపడానికి ప్రయత్నం చేశాడు. మనలో చాలామంది ఈ పరిస్థితి కూడా ఎదుర్కొంటాం. ఎలా అంటే, నువ్వు బాగా పనిచేస్తూ ఉంటావు, నువ్వు కష్టపడి పనిచేస్తూ ఉంటుంటావు, నీ యజమాని నీకు ఇష్టం ఉండదేమో, నీ యజమానికి నువ్వంటే భయం ఉంటుందేమో, నీ టీం లీడర్కి నువ్వంటే భయం ఉంటుందేమో, నువ్వు ఎవరి కింద అయితే పనిచేస్తున్నావో వాళ్ళు నీకు భయపడతారేమో, వాళ్ళు నీ మీద కుళ్ళుని ప్రదర్శిస్తారేమో. చాలా చోట్ల స్కూళ్ళల్లో టీచర్స్ చెప్తూ ఉంటారు, నేను కష్టపడి పనిచేస్తానంటే వేరే టీచర్స్ పనిచేయరు, వాళ్ళు నా మీద లేనిపోయిన సాడీలు చెప్తూ ఉంటారు. మీరు అలాంటి పరిస్థితి గుండా వెళ్ళేవాళ్ళ? దావీదు అలాంటోడే. దావీదుని ఈ కోణంలో మీరు చూశారో లేదో నాకు తెలియదు. అభినందన కరువైనటువంటి దావీదు, చిన్నప్పుడే తల్లిదండ్రుల యొక్క ప్రేమను కోల్పోయినటువంటి దావీదు, తోబుట్టులు అసహించుకున్నటువంటి దావీదు, స్వయాన్న రాజే చంపేయాలని ఆశపడుతున్నటువంటి దావీదు. ఇది దావీదు పరిస్థితి. అప్పటి నుంచి దగ్గర 10 ఏళ్ళు సౌలు గారు ఒకే పని మీద ఉన్నారు. ఏంటా పని? దావీదుని చంపేయాలని. ఇంకా వేరే పని ఏమీ లేదు. ఆ ప్రయత్నంలో 2 సన్నివేశాలు మీకు చూపిస్తాం, దావీదుని చంపడానికి సౌలు చేసినటువంటి ప్రయత్నాలు. మీ దగ్గర బైబిల్ ఉంటే సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయం 24వ అధ్యాయానికి దావీదు గారి వయసు 23 నుంచి 25 ఏళ్ల మధ్యలో ఉంటుంది. 23 నుంచి 25 ఏళ్ల మధ్యలో ఉంటుంది. ఆ వయసులో జరిగిన విషయం చెప్తాను మీకు. 24వ అధ్యాయం మొదటి వచనం. సౌలు ఫిలిస్తీయులు తరుముట మాని తిరిగి రాగా దావీదు ఎన్గెదే అరణ్యమందున్నాడని అతనికి వర్తమానం వచ్చింది. దావీదు ఎక్కడో ఎన్గెదే అనేటువంటి అరణ్యంలో ఉన్నాడని తెలిసింది. నెక్స్ట్ చూడండి. అప్పుడు సౌలు ఇశ్రాయేల్ అందరిలో నుండి 3,000 మందిని ఏర్పరచుకొని, గుర్తుపెట్టుకోండి, తన దగ్గరున్న సైనికులందరిలో శ్రేష్టమైన 3,000 మందిని, మీరు రండ్రా. ఎందుకు సార్? ఒకరిని చంపాలరా. ఒకరిని చంపడానికి 3,000 మందిని తీసుకొని వస్తున్నాడు. 3,000 మందిని ఏర్పరచుకొని కొండ మేకలకు వాసములకు శిలాపర్వతముల మీద దావీదును అతని జనులను వెదుకుటకై బయలుదేరు. సరే, ఆ తర్వాత ఉన్న స్టోరీ ఏంటో మీకు చెప్తాను. అంతా చదవడానికి మంచి టైం ఉండదు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ అధ్యాయం చదువుకోండి. మొత్తం స్టోరీ చెప్పాను కాబట్టి చదివితే ఇంకా మీకు బాగా అర్థం. విషయం ఏంటంటే, 3,000 మందిని తీసుకొని సౌలు గారు వచ్చారు. సౌలు గారు రాజుగారు 2-3 రోజులు ప్రయాణాలు జరుగుతాయి. టాయిలెట్కి వెళ్ళాల్సి వస్తుంది కదా, రాజుగారు టాయిలెట్కి వెళ్ళాల్సి వచ్చింది. పరిస్థితి ఉన్నట్లు అది వెళ్ళాల్సి వచ్చింది. రాజుగారిని ఏం చేశారంటే, అక్కడ ఒక గుహ ఉంది, గుహ చల్లగా ఉంటుంది. రాజుగారు దాంట్లోకి వెళ్ళి మీరు టాయిలెట్ చేసి వచ్చేసేయండి, మేము బయట ఉండి మీకు సెక్యూరిటీ ఉంటామని చెప్పారు. రాజుగారు లోనికి వెళ్ళారు, చెంబుతో నీళ్ళు ఇచ్చి ఉంటారు, పక్కన పెట్టుకున్నాడు, కూర్చుంటున్నాడు. ఇది జరిగింది. ఆ గుహ ఎంత పెద్దదంటే చాలా పెద్ద గుహ. ఆ గుహలో వెనకాల దావీదు తన పని వాళ్ళంతా ఉన్నారు. వాళ్ళ దగ్గర 200-300 మంది. అంత పెద్ద గుహది. కానీ సౌలు గారికి తెలియదు దావీదు ఆ గుహలోనే ఉన్నాడని. అర్థమైందా? మనోడు కూర్చొని ఉంటే దావీదు గారి దగ్గర పనోళ్ళు ఉంటారు కదా, ఆ పనోళ్ళు అన్న మాట మీకు వినిపిస్తాను. 4వ వచనం చూడండి. అదే దాంట్లో, దావీదు జనులు, అదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నువ్వు అతనికి చేయునట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగించునని యెహోవా నీతో చెప్పిన దినము వచ్చినదని అతనితో అనగా. వీళ్ళు సాక్షాత్ ఏమని చెప్పారు? అయ్యగారు, దేవుడే మీకు తీసుకొచ్చి శత్రువుని ఎదురు పెట్టాడు సార్, వెళ్ళి లేపండి సార్ అన్నాడు. ఎవరితో? దావీదు గారితో. ఇప్పుడు దావీదు గారు ఏం చేశారు? నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళాడు. నా ఊహ ఏంటనంటే, రాజులకి పైన వెనక నుంచి ఇలాగా టవల్లాగా ఏలాడుతూ ఉంటుంది, వెయిల్లాగా.
బహుశా అది ఇలా కప్పేసుకున్నాడు. ఆయన టాయిలెట్ కూర్చుంటున్నాడు. దావీదు నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళి ఆ కొంగు ఉంటుంది కదా, ఆ కొంగుని చివర మొక్క కత్తిరించేశాడు. కత్తిరించి తీసుకొని నెమ్మదిగా గుహలోంచి బయటికి వెళ్ళి రాజా అని అరిచాడు. అరవంగానే దావీదుని గుర్తుపట్టి దావీదు స్వరమది అని అంటే, అప్పుడు దావీదు అంటాడు, రాజా ఇది చూసావా, ఇది నువ్వు వేసుకున్నటువంటి ఆ బట్ట కొంగిది, ఇది కత్తిరించినందుకు నాకు బాధ ఉన్నది, కానీ నీకు ఒక విషయం చెప్పాలని కత్తిరించాను నేను. దీనికి బదులు నీ పేక కత్తిరించడం పెద్ద సులభం, పెద్ద కష్టమేం కాదు. నేను నీకు శత్రువునని ఎవడు చెప్పాడు? నేను నిన్ను చంపడానికి తిరుగుతున్నానని ఎవడు చెప్పాడు? నీ సింహాసనాన్ని నేను కొట్టేస్తున్నానని ఎవడు చెప్పాడు? రాజా నేను అలాంటి వాడిని కాదు రాజా, నన్ను అర్థం చేసుకోండి అని అంటే సౌలు కౌగులించుకొని అయ్యా నన్ను క్షమించు అని అన్నాడు. అయిపోయిందండి. సరే, ఇప్పుడు 26వ అధ్యాయంలోకి రండి. ఇంకో సన్నివేశం కూడా మీకు చూపిస్తాను. 26వ అధ్యాయం. 26వ అధ్యాయం. అంతటా జిఫియులు గిబియాలో సౌలు నద్దకు వచ్చి దావీదు యష్మోను ఎదుట హకీలా మన్యంలో దాగి ఉన్నాడని తెలియజేయగా సౌలు లేచి ఇశ్రాయేలులో ఏర్పరచబడిన 300 మందిని తీసుకొని జీపు అరణ్యంలో దావీదుని ఎదుగుటకు జీపు అరణ్యమునకు పోయాడు. ఇది రెండోసారి. అయితే 24వ అధ్యాయంలో జరిగిన దానికి 26వ అధ్యాయంలో చదివిన దానికి దగ్గర మధ్యలో ఓ సంవత్సరం ఉంది గ్యాప్, ఓ సంవత్సరం. ఇప్పుడు పరిస్థితి ఏంటి చెప్తాను మీకు అర్థమయ్యేటట్టు. ఒక కొండ ఉంది, ఆ కొండ యువతల దావీదు గారు ఉన్నారు. దావీదు గారి దగ్గర 300 మంది 400 మంది ఉంటారు. అవతల సౌలు వెతుకుతున్నాడు 3000 మందితో. దావీదు ఒకరిని పంపించాడు, ఇద్దరిని. అసలు సౌలు ఎక్కడున్నాడో చూడని వచ్చాడు. సార్ మనవాళ్ళు అక్కడ ఉన్నారు సార్ అని. సౌలు ఎక్కడున్నాడో తెలుసుకున్నప్పటికీ చీకటి పడిపోయింది. చీకటి పడిపోతే ఎవడైనా ఏం చేస్తారు? నిద్రపోతారు. జాగ్రత్తగా అన్నాడు. సౌలు గారు ఇలా పడుకున్నారు. సౌలు గారు చుట్టూ ఓ 10 మంది సైనికులు పడుకున్నారు. ఆ 10 మంది సైనికుల చుట్టూ ఇంకో 15 మంది, ఆ 15 మంది చుట్టూ ఓ 25 మంది, ఆ 25 మంది చుట్టూ ఒక 40 మంది, ఇలాగ రింగులుగా అందరూ పడుకున్నారు. సెంటర్లో ఎవరున్నారు? సౌలు. ఎవడైనా సౌలు దగ్గరికి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి? వీళ్ళందరినీ దాటుకొని వెళ్ళాలి. అర్థమైంది కదండి? సో దావీదు కొండ మీదను చూశాడు సౌలు ఎక్కడున్నాడంటే వాడు అక్కడున్నాడని. దావీదు ఏమంటాడంటే పక్కన పని వాళ్ళందరూ చూసి వీళ్ళతో పాటు, రే నేను సౌలు దగ్గరికి వెళ్తున్నాను కానీ ఎవరిని వస్తారా అని అడిగాడు. ఒకడు అన్నాడు, సార్ నేను వస్తాను సార్ అన్నాడు. సరే పద అన్నాడు. వాళ్ళిద్దరూ నడుచుకుంటూ వెళ్ళారు. అయితే జాగ్రత్త ఉంది, ఈ సైనికుల్ని దాటేటప్పుడు సైనికులకి ఏం రావాలి? మెళుకు రావాలి. ఎందుకు రాలేదంటే బైబిల్లో ఏమని రాశారంటే దేవుడు వాళ్ళకి గాఢ నిద్ర ఇచ్చాడంట. ఎవరిచ్చారు? దేవుడే గాఢ నిద్ర ఇస్తే మనోడు నడుచుకుంటూ సౌలు దగ్గరికి వెళ్ళిపోయాడు. సౌలు దగ్గర నుంచున్నాడు. పక్కన ఒకడున్నాడు కదా, ఆ నుంచున్నాడు. నుంచుంటే ఈ పక్కన ఉన్నవాడు దావీదు గురించి తెలిసి ఏమన్నాడంటే, దావీదు గారు మీకు ఎలాగో ఆయన చంపడానికి భయం, కానీ మీరు ఓకే అంటే చెప్పండి నేను వేసేస్తానన్నాడు. మీకు అర్థమైందండి? మీకు చంపడానికి భయం కాబట్టి మీరు ఓకే అని నేను వేసేస్తానన్నాడు. నొరవై అని దావీదు దాన్ని తిట్టేసి, ఈట ఉంటుంది కదా మనకి జావలిన్ లాగా ఉంటుంది ఈట, అది రాజుగారు పక్కన పెట్టుకున్నారు. దాన్ని పట్టుకొని వెళ్ళిపోయాడు మనోడు దావీదు బయటికి. వెళ్ళిపోయి రాజా అని అరిచాడు. ఉరుక్కుపడి అందరు లేచాడు. లేస్తే, రాజా దీంతో నిన్ను వేసేయటం పెద్ద విషయం కాదయ్యా, నేను నిన్ను చంపడానికి రాలేదయ్యా బాబు, ఎవడు చెప్పాడయ్యా బాబు నీకు? ఎవడు చెప్పాడు నేను నీకు శత్రువునని? ఎవడు చెప్పాడు నీకు అని అంటే మళ్ళీ సౌలు గారు వచ్చి మళ్ళీ కౌలు వచ్చి కానీ దావీదు నన్ను క్షమించన్నాడు. ఇక్కడ దాకా ఏది 26వ అధ్యాయం దాకా దావీదుని బంగారం అనాల. దావీదుని అబ్బా ఎంత గొప్పగా ప్రవర్తించామన్నారు. దావీదు వయసు 26 ఏళ్ళు లేకపోతే 27 ఏళ్ళు. కుర్రోడు ఇది జరిగేటప్పుడు కుర్రోడు, చాలా చిన్నోడు. పైగా ఈ వయసు వచ్చేటప్పటికి జాగ్రత్తమేనండి, మనకి బైబిల్లో దావీదు కీర్తనలు ఉన్నాయి కదా, 16 కీర్తనలు రాశాడు ఈ వయసుకి. 16 కీర్తనలు. 18వ కీర్తన కూడా రాశాడు అప్పటికే. యెహోవా నా కొండ, యెహోవా నా బండ అని ఉంటుంది, అది కూడా రాశాడు ఆయన. నా కోట, అవి కూడా రాశాడు. 16 కీర్తనలు రాశాడు ఈ వయసు వచ్చేప్పటికి. ఆధ్యాత్మికంగా బాగా ఎదిగాడు. అయితే
27వ అధ్యాయం అండి తన జీవితంలో టర్నింగ్ పాయింట్. 27వ అధ్యాయం చూద్దాం. 27వ అధ్యాయం అంతా చూడంగానే చిన్న వచనం చూద్దాం. తర్వాత 27వ అధ్యాయం మొదటి వచనం. తర్వాత దావీదు ఏమంటున్నాడంటే తనతో తను మాట్లాడుకుంటున్నాడు, నేను ఇక్కడ నిలుచుట మంచిది కాదు, ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశనమగుదును. ఎవడు చెప్పాడు సౌలు చేత నాశనం అవుతాడని? సౌలు నన్ను ఏదో ఒక రోజు చంపేస్తాడు అని అంటే దావీదు ఏం చెప్తున్నాడు? ఏదో ఒక రోజు దేవుడు నన్ను వదిలేస్తాడు, ఏదో ఒక రోజు దేవుడు నన్ను కాపాడటం మానేస్తాడు. సౌలు చంపటం దేవుడు వదిలేయటం ఒకటే కదా. ఇంతకాలం కాపాడినటువంటి దేవుడు, దగ్గర 10 ఏళ్ళు కాపాడినటువంటి దేవుడు వదిలేస్తాడా? ఇంతకాలం దేవుడు నడిపించాడు, దేవుడు నిన్ను వదిలేస్తాడా? ఎవడు పెట్టాడు ఈ తలంపు? ఎవరిచ్చారు దావీదుకి ఈ తలంపు? దావీదు ఎవరన్నా అవిశ్వాస? కాదు. దావీదుకి దేవుడి గురించి తెలియదా? తెలుసు. చిన్నప్పుడు అడవి జంతువుల్ని చంపేశాడు, గొలియాతుని చంపేశాడు. ఇన్ని సంవత్సరాలు రాజుగారి దగ్గర నుంచి దేవుడే కాపాడాడు. ఇంత అనుభవం ఉన్నటువంటి దావీదుకి ఈ భయం పుట్టుకొచ్చింది. ఏం భయం పుట్టుకొచ్చింది? ఏదో ఒక దినం సౌలు నన్ను చంపేస్తాడు. ఇక్కడ కూర్చున్నటువంటి మీకు నేను జాగ్రత్త చెప్తున్నాను, మీరు కూడా దావీదులాగా విశ్వాసులే, మీరు కూడా దావీదులాగా అనుభవాలు ఉన్నవాళ్లే, మీరు కూడా దావీదులాగా దేవుణ్ణి దగ్గరగా అనుభవించిన వాళ్ళే, నేను కాదనట్లా. కానీ ఈరోజు మీ మనసులో ఉన్న భయం ఏంటి? ఈరోజు మీ మనసులోకి వచ్చినటువంటి అనుమానము ఏంటి? సార్ నేను విశ్వాసిని, నేను కాదనట్లా. దావీదు విశ్వాసే, దావీదు గొప్ప అనుభవజ్ఞుడే. కానీ తన మనసులోకి ఒక చెడు తలంపు వచ్చింది. ఏంటి అనంటే సౌలు నన్ను చంపేస్తాడేమో, ఆ భయం పుట్టుకొచ్చింది. గుర్తుపెట్టుకోండి, భయం ఎప్పుడు వస్తుందంటే విశ్వాసం కొదువైతే. భయం ఎప్పుడు వస్తుంది తెలుసా? విశ్వాసం కొదువైతే. భయానికి ఆపోజిట్ ఏంటి తెలుసా? విశ్వాసం. విశ్వాసం ఉంటే భయం ఉండదు, భయం ఉంటే విశ్వాసం లేదని అర్థం. చాలా స్పష్టంగా విశ్వాసం మనకు ఎలా వస్తుంది? విశ్వాసం ప్రసంగాలు వింటే రాదు, విశ్వాసం పాటలు పాడుకుంటే రాదు, విశ్వాసం గుడికి వెళ్తే రాదు, విశ్వాసం దేవుని వాక్యం గుండెల్లోకి వెళ్తే వస్తుంది. వాక్యము వినుట వలన విశ్వాసం కలుగును. నీకు వాక్యం తక్కువైంది కాబట్టి విశ్వాసం కొదువైంది, విశ్వాసం కొదువైంది కాబట్టి భయం వచ్చింది. ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి మీలో ఎవరికైనా ఏ విషయంలో అయినా భయం ఉందంటే ఒకటి కారణం, విశ్వాసం కొదువైంది. ఆ విశ్వాసాన్ని ఏ విధంగా పొందగలుగుతా అంటే వాక్యం ద్వారా. దావీదు 16 కీర్తనలు మనకి రాసిచ్చాడు. దావీదు దేవుడితో దగ్గరగా ఉన్నటువంటి అనుభవం ఉన్నవాడు. ఏ కారణం చేతో దేవుడికి దూరం అయ్యాడు ఎందుకో మనకు తెలియదు. ఏ కారణం చేతో దేవుడి వైపు చూడటం మానేశాడు. అయితే ఇంకేం జరిగిందో చూడండి. తర్వాత దావీదు, నేను ఇక్కడ నిలిచడం మంచిది కాదు, ఏదో ఒక దినము నేను సౌలు చేత నాశనమగుదును. ఇంకేమన్నాడు? నేను ఫిలిస్తీన్ల దేశంలోనికి తప్పించుకొని పోదును. ఎక్కడికి వెళ్దాం అనుకున్నాడు ఆయన? అసలు ఏమన్నా బాగుందండి? భారతదేశంలో ఎవరికైనా భయం వేస్తే పాకిస్తాన్ పరిగెట్టుకు వెళ్తాడా? ఎవడైనా సరే భారతదేశంలో కాపుదల లేదు సార్, పాకిస్తాన్ వెళ్తానంటాడు ఎవడైనా? వెళ్ళడు. మన దావీదు గారు ఇక్కడుంటే నాకు కాపుదల ఉండదని వాళ్ళ పాకిస్తాన్ అయినటువంటి ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్తానంటున్నాడు. ఇదే దావీదు దగ్గర 8-9 సంవత్సరాల క్రితం ఏమన్నాడంటే ఫిలిస్తీన్ అయినటువంటి గొలియాతును చూసి అరే సున్నత లేని ఎదవా అని తిట్టాడు. అది 8-9 ఏళ్ల క్రితం. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతానంటున్నాడు ఆయన. జాగ్రత్తగా వినండి, దేవుడితో ఉండాల్సినటువంటి సంబంధం సరిగ్గా లేకపోతే, దేవుడితో ఉండాల్సిన సహవాసం సరిగ్గా లేకపోతే, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఎవరికి దగ్గర అవుతావో తెలుసా? సాతానికి. సార్ నేను సాతానికి దగ్గర అవ్వను సార్, నేను పలానా ఆయన దగ్గరికి వెళ్తాను, లేదా పలానా ఆవిడ దగ్గరికి వెళ్తాను. ఆ పలానా ఆవిడి పలానా ఆయనే సాతాన్ యొక్క దోతలు. వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు, స్వయానే మీ పాస్టర్ కూడా అవ్వచ్చు. అంటే వాళ్ళు చెడ్డోళ్ళని కాదు, దేవుణ్ణి విడిచిపెట్టి ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా ఆడు సాతానే. ఎవరి దగ్గరికి, నా దగ్గరకు వచ్చిన
దేవుణ్ణి కాదని నా దగ్గరకు వచ్చిన మీరు సాతాను దగ్గరకు వచ్చినట్లే. దేవుణ్ణి కాదని ఎవరి దగ్గరకు వెళ్ళి కాపుదల దొరుకుద్ది అనుకుంటున్నాడు. అయితే గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో రెండే రెండు రాజ్యాలు ఉన్నాయి. ఒక రాజ్యం దేవుని రాజ్యం, ఇంకో రాజ్యం అంతే, మధ్యలో లేదు. సార్ నేను మధ్యలో ఉన్నాను సార్, అటెల్లాలో ఇటెల్లాలో ఆలోచిస్తున్నాను సార్ అని మాట్లాడదు. నువ్వు అయితే దేవుని రాజ్యంలో ఉంటావు, లేకపోతే దెయ్యం రాజ్యంలో ఉంటావు. నువ్వు దేవుని రాజ్యాన్ని వదిలేస్తే వెళ్ళేది దెయ్యంలోకే. ఇక్కడ మనోడు ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళాడు. ఇంకేమంటున్నాడు? అప్పుడు సౌలు, ఇశ్రాయేలు సరిహద్దులు నన్ను వెదుకుట మానుకొను గనుక నేను అతని చేతిలో నుండి తప్పించుకొనుదనని అనుకొనను. ఎవరి చేతుల్లోంచి? అసలు ఈయన ఎవరి చేతుల్లోంచి తప్పించుకొని వెళ్ళిపోయాడు? దేవుడి చేతుల్లోంచి. జాగ్రత్తగానండి, మీకు అర్థమయ్యేటట్లు చెప్తా, ఇది కొంచెం జాగ్రత్తగా వింటే బాగుంటుంది. ఎలా అంటే, ఒక సమస్య వచ్చింది. దావీదు గారికి సమస్య ఎవరు? సౌలు దగ్గర నుంచి పారిపోతే దేవుడికి చేయడానికి ఏమన్నా ఉంటుందా? ఉండదు. జాగ్రత్తమేనండి మాట. మీకు కొన్ని సమస్యలు ఉన్నాయి. సమస్య నుంచి పారిపోవద్దు. సమస్య దగ్గర మీరుంటే, అక్కడే ఉంటే అక్కడ ఎవరు వస్తారు? వెళ్ళిపోతే ఎవరు వస్తారు మీ దగ్గరికి? అది ఎంత బాగా అర్థం చూడండి. వెళ్ళిపోతే మీ దగ్గరకు వచ్చేది సాతాను, మీరు అక్కడే ఉంటే వచ్చేది దేవుడు. షడ్రకు మెషకు అబెద్నెగో అనుకోండి, వాళ్ళు అగ్నిగుండం పక్కన ఉన్నారు. ఇక్కడ ఉంటే కనుక మనకు లాభం లేదని వెళ్ళిపోయారు అనుకోండి, ఏమన్నా జరుగుద్దా? వాళ్ళు అక్కడే ఉంటే అగ్నిగుండంలో పడేస్తే అక్కడికి ఎవరు వచ్చారు? కుర్రోళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్తాను. కుర్రోళ్ళకి అర్థమయ్యే భాషలో ఒకటి చెప్తాను, మీకు కూడా అర్థమయ్యే భాషలో చెప్తాను. క్రికెట్ ఆడేవాడు ఉంటాడు కదా, ఈ క్రికెట్ ఆడే బ్యాట్స్మెన్ నేనే అనుకుందాం. ప్రార్థన చేసుకొని వెళ్తున్నాను, ప్రభా ఈరోజు ఎక్కువ పరుగులు తీయాలి ప్రభా, నేను నా టీంని గెలిపించాలి ప్రభా అని ప్రార్థన చేసుకున్నాను. బాగుంది. తర్వాత ఏమైనా ప్రార్థన చేశానంటే, ప్రభా వెనకాల 3 కర్రలు ఉంటాయి ప్రభా, ఆ కర్రకు గనక బాల్ తగిలితే అవుట్ అవుతాడు ప్రభా, కాబట్టి నీ దివ్యశక్తి ఉపయోగించి ఆ కర్ర లేకుండా చేయ ప్రభా, నేను వెళ్ళి క్రికెట్ ఆడతానంటే ఎలా ఉంటుంది చెప్పండి? నవ్వుతారా? మీరు ఎందుకు నవ్వుతున్నారు? వెనకాల 3 కర్రల వికెట్లు లేకపోతే అది క్రికెట్ అవుతుందా? మీరు చాలాసార్లు అలాంటి ప్రార్థన చేశారు. మీరు చేసిన ప్రార్థన ఏంటి చెప్పంటారా? ప్రభా ఈ భయంకరమైనటువంటి సమస్య వచ్చింది, సమస్యను తీసేయండి ప్రభా అంటే అర్థం ఏంటి? వికెట్లు తీసేయండి ప్రభా అని అర్థం. ఒకవేళ దావీదు ఇలా ప్రార్థన చేస్తే ఎలా ఉండేది? దావీదు, ప్రభా ఈ పనికిమాలినోడు ప్రభా, ఈ గొలియాతుగాడు ప్రభా మమ్మల్ని అందరినీ బెదిరిస్తున్నాడు ప్రభా, నువ్వు ఆకాశము నుండి అగ్ని కురిపించి వాడిని కాల్చేయి. అప్పుడు దేవుడు ఏమన్నా మాట్లాడతాడు తెలుసా? దావీదు ఆకాశము నుండి అగ్ని కురిపించి గొలియాతును చంపడం నాకు సులభే, మరి నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? బఠానీలు తిందాం అనుకుంటున్నాను ప్రభా. అదా? మరి నువ్వేం చేద్దాం? బఠానీలు తింటాను ప్రభా, బఠానీలు టీవీ చూస్తాను ప్రభా. ఒరే నిన్ను అక్కడ పెట్టిందే గొలియాతుని చంపడానికి, గొలియాతుని నేను చంపుకుంటూ వెళ్తే నువ్వేంట్రా చేసేది? నీకు శోధన వచ్చిందే జయించటానికే, నీకు శోధన వచ్చిందే జయించటానికే, నువ్వు జయించాలని నేను అక్కడ పెట్టాను. ఆ విషయం గుర్తుపెట్టుకో. ఒకవేళ పరుగు పందెం పెట్టారనుకుందాం, లేకపోతే పాటల పోటీలు, ఇంకో ఉదాహరణ పాటల పోటీలు. ప్రభా ఈరోజు పాటల పోటీలు పెట్టారు ప్రభా, మరి చాలామంది పాటల పోటీలకు వస్తున్నారంట ప్రభా, మీరు ఒక చిన్న సహాయం చేయండి, ప్రతి ఒక్కరికి గొంతుకు సరిగ్గా లేకుండా చేయండి ప్రభా, ప్రతి ఒక్కరూ అపశృతుల్లోకి పాడేటట్లు చేయండి ప్రభా, అప్పుడు నేను గెలుస్తాను అంటే ఎలా ఉంటుంది? మీకు తెలుసో తెలియకో మీరు అలాంటి ప్రార్థనలే చేశారు. శత్రువును ఓడగొట్టేయి, సమస్యను తీసేయి, ఇబ్బందులు తొలగించేయి, నాకు రహదారి చేసేయి, ఇవి మీరు చేశారేమో. దేవుడు ఏమంటాడంటే సమస్యలు ఉంటాయి, సమస్య దగ్గర నుంచి పారిపోద్ది, నిలబడక్కడ నేను గెలిపిస్తాను. దావీదు పారిపోదాం అనుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఫిలిస్తీన్ దేశంలోకి వెళ్ళిపోయాడు. స్టోరీ చెప్పేస్తాను స్పీడ్గా. ఫిలిస్తీన్ దేశంలోకి వెళ్ళాడు. అక్కడ 5 రాజులు ఉన్నాడు. అందుట్లో ఒక రాజుగారి పేరు అకీష్. ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళాడు.
వెళ్ళి ఇలా కూర్చున్నాడు. ఇక్కడ నుంచి అంతా సొల్లు కారుతూ ఉంది. కూర్చుంటే ఏమైందిరా దావీదుకి అలా అయిపోయాడు. సార్ పిచ్చెక్కింది సార్. అవునా, పోనీ వదిలేండిరా అని అన్నాడు. వదిలేండిరా అని అన్నాడు. కొన్ని రోజులు అంతా పిచ్చి సార్ దావీదు గారి పిచ్చి తగ్గింది సార్ అన్నాడు. అవునా, ఆడ ఉండమను అన్నాడు. దావీదు కొంచెం ఇక్కడ గొడవ వచ్చిందా, వెళ్ళి చూడు. గొడవ దావీదు ఆడ గొడవ వచ్చిందా చూడు. చేశాడు. కొన్ని రోజులు అయిన తర్వాత అకీష్ దావీదుని పిలిచాడు. దావీదు రా. దావీదు గారు వెళ్ళి ఇలా నుంచొని ఉంటాడు. రాజుగారు చెప్పండి. ఏం లేదు దావీదు, నువ్వు చాలా నమ్మకస్తుడివయ్యా, నువ్వు బాగున్నావయ్యా, నువ్వు నాకు ఇష్టం, నీకోసం ఒక ఉద్యోగం తయారు చేసి పెట్టాను. ఏం ఉద్యోగం సార్? ఏం లేదు, నువ్వు నాకు చాలా నమ్మకస్తుడు కాబట్టి ఓ పని చేస్తావేంటి చెప్పండి గారు, మీరేం చేయమంటే అది చేస్తా. నువ్వు నాకు బాడీగార్డ్ ఉండయా అని అన్నాడు. నువ్వు నాకు బాడీగార్డ్గా. దావీదు ఒప్పేసుకున్నాడు. ఆ మాట నేను చదువుతున్నప్పుడు 27వ అధ్యాయంలో ఎంత కోపం వచ్చిందంటే, దావీదు రే ఎందుకు అలా చేసావు నువ్వు? ఎందుకు సార్ అంత కోపం వచ్చింది దావీదు మీద అంటే, అదే దావీదు 10 ఏళ్ల క్రితం గొలియాతును చూసి రేయ్ నిన్ను చంపి నీ బాడీని మొక్కలు చేసి ఆ మొక్కలు కాకులకి గెద్దలకి వేస్తానన్నవాడు 10 ఏళ్ల క్రితం. ఇప్పుడు అదే ఫిలిస్తీన్ దగ్గరికి వచ్చి నీ బాడీని నేను కాపాడుతానన్నాడు. ఏంటి సార్ ఇది? ఏంటిది? ఎందుకు ఇలా అయిపోయిందంటే, దేవుడి నుంచి దూరం అయితే, వాక్యం ధ్యానం చేయటం ఆపేస్తే, విశ్వాసం సన్నగిల్లితే ఎంత దుర్మార్గపు స్థితిలోకైనా వెళ్ళిపోతామంటానికి ఇది నిదర్శనం. దావీదు 16 కీర్తనలు రాశాడు ఈ పాటికి. ఎంత దూరం వెళ్ళిపోయాడంటే, శత్రు రాజు దగ్గరికి వెళ్ళి నిన్ను నేను కాపాడుతాను అన్నాడు. ఇప్పుడు మనం 29వ అధ్యాయంలోకి వచ్చేద్దాం. మీకు స్టోరీలాగా చెప్పుకుంటున్నాను, బాగుంటుందని. ఈ ఫిలిస్తీన్ రాజులు 5 అని చెప్పాను కదా, 5 రాజులు. ఈ 5 రాజులు సౌలు మీదకి యుద్ధానికి వెళ్తున్నారు. ఒక్కడే వెళ్ళలేక 5 కలిసి యుద్ధానికి వెళ్తున్నారు. ఈ 5 రాజులు వెళ్తున్నారు. 5 రాజుల వెనకాల 5 వాళ్ళకి సైనికులు ఉంటారు కదా, దళాలు. ఆ దళాలు వెనకాల దావీదు వస్తున్నాడు. వెళ్తా ఉంటే అకీష్ గారు పక్కన ఉన్నటువంటి రాజు అకీష్ వైపు చూసి, రాజుగారు అకీష్ గారు ఏంటి సార్ వెనకాల ఎవడో వస్తున్నాడు, ఎవడాడు? ఆడా తెలుసులే. ఎవడాడు తెలీదా మీకు? దావీదు. మనం అప్పుడు చెప్పుకున్నామే, సౌలు గారు 1000 మందిని దావీదు 10 ఆడిక్కడికి ఎందుకు వచ్చాడు సార్? ఆడికి సౌలుకి ఏదో గొడవ వచ్చిందంట, మనతో కలిసి సౌలుని లేపేయడానికి వచ్చాడు. అందుకే నేను ఓకే అనేసాను. చాలా నమ్మకస్తుడు అని అంటే, అతను అన్నటువంటి మాట మీరు వింటే బాగుంటుంది. 4వ వచనం, 29వ అధ్యాయం 4వ వచనం. అందుకు ఫిలిస్తీన్ల సర్దార్లు అతని మీద కోప్పడి, ఎవరి మీద? అకీష్ మీద. ఈ మనిషి నిన్ను నిర్ణయించిన స్థలమునకు తిరిగి పోనేము, అతడు మనతో కలిసి యుద్ధమునకు రాకూడదు, యుద్ధమందు అతడు మనకి విరోధి అవునేమో, దేని చేత అతడు తన యజమానితో సమాధానపడును, మన వారి తలలు ఛేదించి తీసుకొని పోవుట చేతనే కదా అని యజమానితో సమాధానమండి. ఇక్కడ నుంచి మీకు ఒక చిన్న పాఠం చెక్ నా చేద్దాం. ఓకే, చిన్న పాఠం. ఈ సర్దార్లో ఒకడు, రాజుల్లో ఒకడు ఏమన్నాడంటే, వాడిని నమ్మకూడదే మనం. ఎందుకో తెలుసా? వాడు సౌలుతో గొడవ పడ్డాను అని చెప్పి వచ్చి ఇప్పుడు సౌలుతో సమాధానం ఎలా పడతాడు? మన వాళ్ళది ఎవరో ఒకళ్ళు తలకాయ నరికేసి మన తలకాయని తీసుకెళ్ళి సౌలుకి ఇచ్చి, రాజాచుడు నీ కోసం వాడిని చంపి తెచ్చాను, నేను ఒకడే అని మన తలకాయ నరికి వాళ్ళు సెటిల్ అయిపోతారా? వద్దు అన్నాడు. దీన్ని నేను ఎలా అర్థం చేసుకుంటానంటే, జాగ్రత్తగానండి, మీలో చాలామందికి ఉన్న ప్రశ్న ఇది ఏంటనంటే, మన ఆఫీసుల్లో కానీ, మన ఓళ్ళల్లో కానీ, మన పల్లెల్లో కానీ, మన పేటల్లో కానీ 2 రకాలైన మనుషులు ఉంటారు. 2 రకాలు. ఒకళ్ళేమో విశ్వాసులు, ఇంకోళ్ళేమో మామూలుగా లోకస్తులు. ఇద్దరు కూడా ఒకే రకమైన తప్పు చేస్తారు. సింపుల్గా చెప్పాలంటే, విశ్వాసి వ్యభిచారం చేశాడు, ఎవడో లోకస్తుడు కూడా వ్యభిచారం చేశాడు. విషయం ఏంటంటే, లోకస్తుడు వ్యభిచారం చేసింది బయటికి రాదు, సైలెంట్ గుడిపోద్ది. విశ్వాసి వ్యభిచారం చేస్తే, విశ్వాసి ఏమన్నా దొంగతనం చేస్తే, విశ్వాసి ఏమన్నా తప్పుడు చేస్తే దాన్ని రంగురంగులుగా చూపిస్తారు. ఎందుకు సార్ అట్లాగా?
ఎందుకు సార్ అట్లాగా అని అంటే మీకు ఒక పాఠం నేర్పిస్తాం. అవిశ్వాసి పాపం చేస్తే అది వాళ్ళకి అలవాటు, విశ్వాసి పాపం చేస్తే అది అలవాటు కాదు. ఆయన అలవాటు తప్పి చేశాడు కాబట్టి విశ్వాసు తప్పి చేస్తే ఖచ్చితంగా దాన్ని గొడవ చేస్తారు, దాన్ని పబ్లిక్లోకి తీసుకొస్తారు. ఎలాగంటే నువ్వు విశ్వాసి కదా మందు ఎలా తాగుతావు, నువ్వు విశ్వాసి కదా సిగరెట్ ఎందుకు తాగుతావు, నువ్వు విశ్వాసి కదా బల్ల కింద చేతులు ఎందుకు పెడతావు, నువ్వు విశ్వాసి కదా ఇలాంటి పనులు ఎందుకు చేస్తావు అడుగుతారు. వాళ్ళు అడుగుతారు. ప్రపంచం అలా అడిగింది. ప్రపంచం విశ్వాసిని ప్రశ్నిస్తుంది. ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా నువ్వు దేవుని బిడ్డవు కదా ఇలా ఎందుకు చేశావు అనంటే కోపం తెచ్చుకోవద్దు. ఆహా, ప్రజలు నన్ను ఆ కోణంలో చూస్తున్నారన్నమాట. సంతోషించు. నీ చుట్టూ ఒక భద్రత వలయం ఉన్నది, నిన్ను డ్యాగ కన్నులతో చూసేవాళ్ళు ఉన్నారు. సరే, ఈ అకీష్ దావీదు దగ్గరికి వెళ్ళాడు. దావీదుని పిలిచి, దావీదు ఇలా మా సర్దార్లు ఒప్పుకోవట్లేదయా, నువ్వు వెనక్కి వెళ్ళిపో అని చెప్పాడు. చెప్పితే దావీదు అతనితో అన్నటువంటి మాట మనం చూద్దాం. 8వ వచనం నేను చదువుతాను. దావీదు, నేనేమి చేసి తిని నా ఏలినవాడగు రాజా. అసలు ఏంటంటే శత్రువు ఫిలిస్తీయుడు అకీషు రాజు దగ్గరకు వచ్చి ఏమన్నాడు తెలుసా, నా ఏలిన వాడవు నువ్వే, నా రాజు నువ్వే. ఇది యూదుడు ఉపయోగించాల్సిన పదమా, దావీదు ఉపయోగించాల్సిన పదమా? నా ఏలిన వాడగు రాజా, నీ శత్రువులతో, ఆయన శత్రువు ఎవరో, అకీష్ గారి శత్రువు ఎవరో, సౌలు. నీ శత్రువులతో యుద్ధము చేయుటకై నేను రాకుండానట్లు నీ వద్దకు వచ్చిన దినము నుండి నేటి వరకు నీ దాసుడినైన నా యందు తప్పేమి కనబడినని అకీష్ని అడిగాను. అంటే ఇప్పుడు దావీదు ఎవరిని చంపుదాం అనుకుంటున్నాడు? సౌల్ని. 26వ అధ్యాయంలో సౌలుతో ఏమన్నాడు, నేను నీ జోలికి రానన్నాడు. 24వ అధ్యాయంలో సౌలుతో ఏమన్నాడు, నేను జోలికి రానన్నాడు. ఇప్పుడు ఏమన్నాడు, సౌల్ని చంపేస్తానన్నాడు. మీకు విషయం తెలుసా, అకీష్ దగ్గర దావీదు ఉన్నంత కాలం ఎంతో తెలుసా? 16 నెలలు. ఎంత? 16 నెలలు. 16 నెలల తర్వాత దావీదు పరిస్థితి ఏంటంటే, సౌలు నీ అంతు చూస్తా. మారిపోయింది పరిస్థితి. దేవుడి నుంచి దూరం అయితే ఏం జరుగుద్ది అంటానికి నిదర్శనం ఇది. అయితే ఇప్పుడు అకీష్ ఏమన్నాడు చూడండి, 9వ వచనం. అందుకు అకీషు, దేవదూత వలె నువ్వు నా దృష్టికి కనబడుచున్నావని నేను ఎరుగుదును, కానీ ఫిలిస్తీన్ల సర్దార్లు ఇప్పుడు మనతో కూడా యుద్ధము చేయుటకు రాకూడదని చెప్పుచున్నారు. అయ్యా నువ్వు నాకు ఇష్టమే, వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఇంకేమంటున్నారు, కాబట్టి ఉదయమున నీవును నీతో కూడా వచ్చిన నీ యజమాని సేవకులను త్వరగా లేవాలి, ఉదయమును లేచి తెల్లవారగానే బయలుదేరి పోవలను దావీదునకు ఆజ్ఞాయించాను. అంటే అర్థం ఏంటి తెలుసా, తెల్లవారగానే అంటే సూర్యుడు పైకి రాకముందే నువ్వు నీ జనాలు వెళ్ళిపోవాలి, నీ ముఖం నా మళ్ళీ చూపించొద్దు, పో పో. ఇది 29వ అధ్యాయం. ఇప్పుడు 30వ అధ్యాయంకి వచ్చేద్దాం. 4వ వచనం, 3వ వచనం. దావీదును 30వ అధ్యాయం 3వ వచనం. దావీదును అతని జనులను పట్టణంలోకి వచ్చి అది కాల్చబడి ఉండుటయు తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనుక్కోబడుటయు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంతగా బిగ్గరగా మొత్తం పోయినాయండి దావీదుకి. మొత్తం వాళ్ళు ఒక ఊరిలో ఉంటున్నారు, ఊరంతా తగలబడిపోతుంది. పిల్లలు లేరు, భార్యలు లేరు, ఆడోళ్ళు లేరు, పిల్లలు లేరు, అందరిని ఎత్తుకెళ్ళిపోయారు. ఎవరు ఎత్తుకెళ్ళిపోయారు తెలీదు, ఎటు వెళ్ళిపోయారు తెలీదు. ఏడ్చేశారు. ఇక 6వ వచనం చూద్దాం. 6వ వచనం. దావీదు మిక్కిలి దుఃఖపడిన మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికీ ప్రాణం విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా. ఇప్పుడు జాగ్రత్తమేనండి, మొదట చిన్నప్పుడు మెచ్చుకోవడానికి ఎవరు లేరు దావీదుకి. ఆ తర్వాత తండ్రి కాదన్నాడు, ఆ తర్వాత తోబుట్టులు చీకొట్టారు, ఆ తర్వాత రాజు చంపేయడానికి ప్రయత్నం చేశాడు, ఆ తర్వాత శత్రు రాజు దగ్గరికి వెళ్తే వాడు కూడా వాడుకొని వదిలేశాడు. ఇక చివరికి మిగిలింది 6వది. చివరిగా మిగిలింది ఎవరంటే తన చుట్టూ ఉన్నటువంటి ఒక 300 మంది. వాడు రాళ్ళు తీసి రేయ్ నీ వల్లనే
మా భార్యలు వెళ్ళిపోయారు, నీ మూలనే నా పిల్లలు వెళ్ళిపోయారు అని రాళ్ళు తీసుకుంటే దావీదుకి ఇంకెవరన్నా దిక్కున్నారా? లేరు. దావీదు ఏమైపోయాడు? ఒంటరివాడైపోయాడు. ఇక్కడ జాగ్రత్త పడండి, మీలో ఎవరైనా నేను ఒంటరిదాన్ని, నేను ఒంటరివాడిని, నా బాధని ఉన్నది ఉన్నట్లుగా పంచుకోవడానికి ఎవరు లేరు, నాకున్న కష్టాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోవడానికి ఎవరూ లేరు అని ఆ విధమైనటువంటి ఆలోచన ఎవరికైనా ఉందా? దావీదు ఆ పరిస్థితిలో ఉన్నాడు. మీకు ఇంకో మాట చెప్తాను, జాగ్రత్త పడండి. ఆ విధమైనటువంటి ఒంటరితనంలోకి మిమ్మల్ని ఎవరు తోశారు తెలుసా? దేవుడే. దేవుడే. ఎందుకు తోశాడు తెలుసా ఆ ఒంటరితనంలోకి? ఎందుకు ఆ విధంగా తట్టుకోలేని పరిస్థితిలో తోశాడంటే ఒకే ఒక కారణం, ఆ పరిస్థితుల్లో అయినా మనుషుల వైపు దృష్టి మానేసి, ఆ పరిస్థితుల్లో అయినా చుట్టూ చూడటం మానేసి, దేవా ఆయన పైకి చూస్తామని. ఎందుకు సార్ దేవుడు అలా ఎందుకు కోరుకున్నాడంటే, దేవుడి వైపు చూస్తే పని చేయటం మొదలు పెడతాడు. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఈ ఫోన్ కొనుక్కున్నప్పుడు, ఇది ఐఫోన్ కొనుక్కున్నప్పుడు దీంట్లో ఒక సెట్టింగ్ ఉంటుంది. ఏంటనంటే నీ ముఖం చూస్తే కనుక ఇది ఓపెన్ అవుతుంది అనమాట. దాన్ని ఫేస్ రికగ్నిషన్ అంటారు. సెట్టింగ్ చేసుకోను. ఈ సెట్టింగ్ చేసిన తర్వాత ఒక పని ఏంటనంటే, నేను కళ్ళు పెట్టి ఇలా చూస్తే ఇది తెలుసుకుంటుంది, నా భార్య చూస్తే తెలుసుకోదు, నా పిల్లలు చూస్తే తెలుసుకోదు. అయ్యగారు అంటే నాకు ఇష్టం, అయ్యగారి దగ్గర చూపిస్తే అది తెలుసుకోదు. నేను ఒక్కడనే చూడాలి, ఎవరు చూసినా దాన్ని తెలుసుకోదు. నేను ఒకవేళ నిద్రలో ఉంటే, జాగ్రత్తగా నేను నిద్రలో ఉంటే నా పిల్లలు బలవంతాన్న కళ్ళు తెరిచి దీన్ని ముందు పెడితే తెలుసుకోదు అది. నేను చచ్చిపోతే అది తెలుసుకోదు. నేను బతుకుండి ఇష్టంగా దాని వైపు చూస్తేనే తెలుసుకుంటుంది. మీకు ఆ విషయం తెలుసో లేదో? ఇది ఫేస్ రికగ్నిషన్ అంటే అర్థం. నా కనుబొమ్మలు కదలాలి, అప్పుడే తెలుసుకుంటుంది. ఇలా కదలాలి, అప్పుడే తెలుసుకుంటుంది. అది నిద్రపోతున్నప్పుడు అది చెయ్యం కాబట్టి తెలుసుకోదు, చచ్చిపోయినప్పుడు అది జరగదు కాబట్టి తెలుసుకోదు. కాబట్టి ఆ ఫేస్ రికగ్నిషన్లో చూసినప్పుడు ఇలా కన్ను అప్పుడు తెలుసుకుంటుంది. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, నువ్వు మారు మనసు పొందినప్పుడు నీ ఫేస్ రికగ్నిషన్ నా దగ్గర చేసుకున్నా, నువ్వు చూస్తే సిస్టమ్ ఓపెన్ అవుద్ది, పని ఆరంభం అవుతుంది. నువ్వు చూడకపోతే అవదు. అందుకనే నా వైపు దృష్టించు, అప్పుడు నేను పని చేస్తాను. నా చెవులు దాన్ని ఆలకించును, ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును. చూడండి అక్కడ మాట ఉందా? ఆడు కూర్చొని చూస్తూ ఉన్నాను. నా కన్నులు నీ వైపు చూడాలా, అప్పుడు సిస్టమ్ ఓపెన్ అవుద్ది, లేకపోతే ఓపెన్ అవ్వదు. మీ చర్చ్ అంతా కూడా నీ గురించి ప్రార్థన చేయొచ్చు, నువ్వు చూడకపోతే పని అవ్వదు. నువ్వు చూడాల్సినవి ఉన్నాయి. అయితే అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొని, గొప్ప విషయం ఏంటి తెలుసా? 16 నెలలు దేవుడికి దూరం అయిపోయాడు. ఎవరు? దావీదు. ఎవరికి? 16 నెలలు దేవుడికి దూరం అయితే, జాగ్రత్త వినండి, దేవా అని ఇలా చూడంగానే ఒక్క సెకండ్లో దేవుడి దగ్గర అయ్యాడు. ఒక్క సెకండ్లో దేవుడి దగ్గర అయ్యాడు. ఒక్క సెకండే. 16 నెలలు దేవుడి దూరం అయితే ఒక్క సెకండ్లో దేవుడి దగ్గర అయ్యాడు. చూడండి 7వ వచనం. పిమ్మట దావీదు ఏఫోదు తెమ్మని యాజకుడు యెహీమెలకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా, అబ్యాతారు ఏఫోదు దావీదునొద్దకు తీసుకొని వచ్చెను. నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, యెహోవా, తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారిని అందరినీ దక్కించుకొందువని. ఒక్క సెకండే పట్టింది దేవుడికి, ఒక్క సెకండే. నేను అందుకే మాట చెప్తున్నాను, ఎంత కాలంగా నువ్వు దేవుడికి దూరం అయ్యావో నాకు తెలీదు, ఎంత దూరం అయ్యావో నాకు తెలీదు, ఎంత దరిద్రమైన స్థితిలోకి వెళ్ళావో నాకు తెలీదు. ఇక్కడ కూర్చొని ఈ వాక్యం వింటున్నటువంటి నీవు ఈ సమయాన్న, ప్రభా నేను దూరం అయ్యాననే విషయం నాకు అర్థమవుతుంది, నేను ఒంటరివాడిని నాకు అర్థమవుతుంది, ఇప్పుడు నా కనుదృష్టి నీ వైపు పెడతాను అని నువ్వంటే ఒక్క క్షణంలో దేవుడు నీ వైపు రావడానికి ఇష్టపడుతున్నాడు. ఒకే ఒక క్షణం.
అయితే ఒకటి, నువ్వు తిరగకపోతే పని జరగదు. నువ్వు ఆయన వైపు కనుదృష్టి పెట్టకపోతే పని జరగదు. నువ్వు పెట్టాలి ఆయన వైపు, నువ్వు వైపు ఆయన పెట్టాలి. నువ్వు పెడతానికి ఇష్టపడితే పనే పని. దావీదు ఎప్పుడైతే చెప్పాడో దేవుడు ఏమన్నాడంటే ఎల్లు అన్నాడు. యుద్ధానికి వెళ్తా ఉన్నారు. వెళ్తా ఉంటే ఎవడో ఒకడు పడిపోయి ఉన్నాడు అక్కడ. ఆయన్ని నీళ్ళు ఇచ్చి కొంచెం లేపితే, అరే నువ్వు ఎవడరా అన్నాడు. సార్ నేను ఐగుప్తిని సార్. ఎక్కడెందుకు పడ్డారా? సరే ఈ అమాలేకీలు ఉంటారు కదా సార్, వాళ్ళతో కలిసి వచ్చాను సార్. అక్కడ కనబడుతుంది కదా సార్ ఊరు, దాన్ని తగలబెట్టి వెళ్ళిపోతున్నాం సార్ మేమే. అరే ఆ ఊరు మాదేరా సార్, మమ్మల్ని క్షమించండి సార్. పర్లేదు ఏమని చెప్పు సార్. ఆ ఊరు తగలబెట్టి ఆ ఊర్లో ఉన్నటువంటి అమ్మాయిల్ని పిల్లలందరినీ తీసుకొని వెళ్ళిపోయారు సార్. ఎక్కడికి తీసుకెళ్లారు సార్? ఎక్కడికి తీసుకెళ్లారా? చెప్తాను కానీ నన్ను చంపదు సార్. చంపనులే, చెప్తాను కానీ నన్ను వాళ్ళకి అప్పచెప్పనులే చెప్పానంటే రండి సార్ అని తీసుకెళ్ళి చూపించాడు. దేవుడి వైపు తిరిగితే మనకి సహాయం వచ్చేటువంటి పద్ధతి విచిత్రంగా ఉంటుంది. ఊహించని పద్ధతిలో దేవుడు సహాయం చేస్తాడు. శత్రువు వచ్చి సహాయం చేశాడు. శత్రువు సైనికుడు వచ్చి అతను దారి చూపించాడు. అయితే 18వ వచనం చూడండి, నేను చూసి ముగిస్తాను. ఈలాగున దావీదు అమాలేకులు దోచుకొని పోయిన దానంతటినీ తిరిగి తెచ్చుకొనను. మీరు కోల్పోయారు, మీరు ఓడిపోయారు, మీరు కృంగిపోయారు, మీరు కృషించిపోయారు, మీ ఇంట్లోకి జబ్బులు వచ్చాయి, మీకు నష్టాలు వచ్చాయి, చావులు కూడా వచ్చాయి. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకుంటారా? ఇప్పటికైనా దేవుని వైపు తిరగడానికి ఇష్టపడతారా? దేవుడు ఈ అవకాశం ఇచ్చినప్పుడు ఆ అవకాశాన్ని జార విడుచుకుంటే తప్పు దేవుడిది కాదు. మీకు సమాచారం వచ్చిందా? వచ్చింది. మీకేం చేయాలో తెలుసా? తెలుసు. మీ పరిస్థితి ఏంటో గుర్తించారా? గుర్తించాం. ఇంకా దేవుడు ఏం చేయాలి చెప్పండి. ఆయన వైపు చూస్తే ఆయన సహాయం చేయడానికి సంసిద్ధంగా ఉన్నాడు. ఈ మధ్యాహ్నం దేవుడు మీతో అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, నువ్వు ఓడిపోయి వచ్చావు, కృంగిపోయి వచ్చావు, సమస్తాన్ని కోల్పోయి వచ్చావు, నాకు దూరం అయిపోయిన పరిస్థితిలో ఉన్నావు, కానీ నేను మాత్రం నిన్ను దూరపరచుకోను. అందుకే నీ వెంట వస్తున్నా. అందుకే ఈ వర్తమానం వినిపించాను. నా వైపు తిరుగు, నేను నిన్ను క్షమిస్తాను. నా వైపు తిరుగు, నేను కోల్పోయిన దాన్నంతా సమకూర్చడానికి సహాయపడతాను. నేను ఇస్తాను. నా వైపు తిరుగు. ఈ మధ్యాహ్నం దేవుని వైపు క్షమాపణ గుణంతో తిరుగుతారా? తప్పు చేశాను, నేను దూరం అయిపోయాను, నిన్ను మర్చిపోయాను, దూరం అయిపోయాను, వాక్యాన్ని విడిచిపెట్టాను, విశ్వాసం కోల్పోయాను, భయం ఏర్పడింది, రాజీ పడిపోయాను, పాపం చేశాను, దూరం అయిపోయాను, నన్ను క్షమించు అని మీరు అనటానికి ఇష్టపడితే దావీదుని నిలబెట్టిన దేవుడు నిన్ను కూడా నిలబెడతాడు. దావీదు సమస్తాన్ని సమకూర్చుకోవడానికి సహాయపడిన దేవుడు నీకు కూడా సహాయపడతాడు. కానీ ఒకటే ఒక షరతు, ఆయన వైపు నువ్వు తిరగాలి, ఆయన్ని క్షమాపణ అడగాలి. నీకు ఇష్టమేనా? ప్రార్థన చేసుకుందాం. తలంచండి, కళ్ళు మూసుకోండి. ఒక్క నిమిషం పాటు మన జీవితాన్ని ఒకసారి పరిశీలిద్దాం. దావీదు మంచి విశ్వాసి, 16 కీర్తనలు రాశాడు ఈ పరిస్థితికి. కానీ విశ్వాసం దూరమైంది, సన్నగిలిపోయింది, దేవుడితో గడపటం తగ్గిపోయిందేమో. భయపడ్డాడు. శత్రువుల యొక్క రాజ్యంలోకి వెళ్ళిపోయాడు. సౌలుని చంపడానికి పూనుకునేటువంటి స్థితికి వెళ్ళిపోయాడు. దేవుణ్ణి మర్చిపోయాడు. కానీ దేవుడు మాత్రం వదిలిపెట్టలేదు దావీదుని. అందరూ దావీదుకి వ్యతిరేకమయ్యేటట్లు చేశాడు దేవుడు. ఇంకా దావీదుకి ఎవ్వరూ దిక్కు లేనప్పుడు దేవుడి వైపు చూశాడు. దేవుడు వెంటనే కరుణించాడు. దేవుడు వెంటనే క్షమించాడు. దేవుడు వెంటనే మార్గాన్ని చూపించాడు. దేవుడు కోల్పోయిందంతా అనుగ్రహించాడు. ఈ మధ్యాహ్నం నీకు ఓటమి ఉన్నదేమో, నీకు జబ్బులున్నాయేమో, సమస్యలున్నాయేమో, ఏం చేయాలో తెలియనటువంటి దిక్కుతోచని ఒంటరితనంలో ఉన్నామేమో. దేవుని వైపు చూద్దాం. ఇంకెవరి వైపు వద్దు, దేవుని వైపు చూద్దాం. ఇంకెవ్వరు అక్కర్లేదు మనకి. దేవుని వైపు, దేవా
దేవా, నీ వైపు నా కనుదృష్టిని పెడుతున్నాను. ఈ విధంగా ఓడిపోయిన స్థితిలోకి నేను రావడానికి కారణం నేనే. నన్ను క్షమించు ప్రభా. నేను నీకు దూరమయ్యాను, నన్ను క్షమించు ప్రభా. విశ్వాసం సన్నగిల్లిపోయింది, వాక్యం సన్నగిల్లిపోయింది. క్షమించు ప్రభా, నన్ను క్షమించు. ప్లీజ్, వచ్చిన విధంగా నువ్వు వెనక్కి వెళ్ళకూడదు. వచ్చిన విధంగా నువ్వు వెనక్కి వెళ్ళకూడదు. దేవుడు లేకుండా గుడికొచ్చావు, నువ్వు ఓడిపోయి గుడికొచ్చావు, సమస్తాన్ని కోల్పోయి గుడికొచ్చావు. హృదయములో భయంకరమైనటువంటి భారముతో గుడికొచ్చావు. బయటికి నవ్వుతూ కనపడి ఉండొచ్చు, కానీ దేవుడు నీ గుండె లోతుల్లో ఉన్న బాధను చూసి దేవుడు నీకు మాటలు చెప్తున్నాడు. నన్ను వదిలిపెట్టావు, నన్ను కాదని వెళ్ళిపోయావు, అందుకే ఈ దుస్థితిలోకి వచ్చావు. నా వైపు తిరుగుతావా? నా వైపు తిరుగుతావా? దేవుడు తన వైపు నువ్వు తిరుగుతావని ఎదురు చూస్తున్నాడు. నీ కళ్ళు ఆయన మీద దృష్టించగలిగితే, నీ కళ్ళు ఆయన వైపు తిప్పగలిగితే ఆయన పని చేయటం మొదలు పెడతాడు. ఇప్పుడే నీ గుండెల్లోకి ఆ విశ్వాసం పుట్టేటట్లు చేస్తాడు, ఆ ధైర్యం పుట్టేటట్లు చేస్తాడు. ఇఫ్ యూ క్యాన్ లుక్ టు హిమ్, ఆయన వైపు చూడగలిగితే. చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. అయితే ఒక చిన్న మాట వినండి. దేవుని వైపు చూడాలి. నేను ఓడిపోయాను, నేను జారిపోయాను, నేను నష్టం పాలయ్యాను. నేను దేవుడు నాతో మాట్లాడాడు. ఈరోజు నేను దేవుని వైపు తిరుగుతాను. ఇది నీ నిర్ణయం అయితే దానికి ఇష్టపడదు. దేవుడు ప్రశ్నించి విసిగించేవాడు కాదు, దేవుడు ప్రశ్నించి ఏడిపించేవాడు కాదు. ఎవరైతే చేతులు ఎత్తారో ఉన్న చోటన ఒక్కసారి లేచి నిలబడండి, తల వంచి కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. త్వరగా లేచి నిలబడితే చిన్న ప్రార్థన చేసి ముగించుకుందాం. మా దేవా, మా ప్రభా, లేచి నిలబడినటువంటి ఈ బిడ్డల్ని నువ్వు చూస్తున్నావు ప్రభా. వాళ్ళు ఎవరో నాకు తెలియదు తండ్రి, కానీ నీకు మాత్రం వాళ్ళ హృదయం తెలుసు ప్రభా. ఏ ఉద్దేశంతో వాళ్ళు లేచారో నీకు తెలుసు, ఏ కారణం చేత వాళ్ళు లేచారో నీకు తెలుసు. వాళ్ళలో ఉన్నటువంటి గిలి, వాళ్ళలో ఉన్నటువంటి అపరాధ భావం, వాళ్ళలో ఉన్నటువంటి ఓటపి తలంపులు, వాళ్ళలో ఉన్నటువంటి నేను ఇప్పుడు దాకా చేసిన తప్పుల యొక్క భారం నువ్వు చూస్తున్నావు ప్రభా. నీ వైపు చూసినప్పుడు, నీ కనుదృష్టి మా కన్నులను తాకినప్పుడు